దేవుని పరిశుద్ధ నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదువుకున్న వాక్యంలోనికి మన వద్ద విద్యార్థిగా వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ఈ రోజుని మనము నెమ్మది కలిగి ఉండాలంటే ఏమేమి మనము చేస్తే మన కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటాం, మనము మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది కలిగి ఉండాలంటే ఏమేమి కలిగి ఉండాలో దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, అది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే నెమ్మది లేని కాలంలో మనం ఉన్నాం. మనము నెమ్మదిగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి అంటే మనము ఏమేమి కలిగి ఉంటే మనం ఈ నెమ్మదిని కలిగి ఉంటామో, ఈ నెమ్మదిని మనం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాలు మనము నేర్చుకుందామండి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఇర్మియా గ్రంథములో ఈ విధంగా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ కడవరి దినాల్లో ఎక్కడ చూసినా నెమ్మది అనేటువంటిది ఏ ఒక్క హృదయంలోనూ కూడా లేదండి. ఉదయము లేచిన కాడ నుంచి మధ్యరాత్రి పండుకునే వరకు కూడా ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి కలవరము మనిషిని వేధిస్తూ ఉంది. వ్యాధితో బాధపడేవాళ్ళు కొంతమంది అయితే, ఏయో చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు మరికొందరైతే, మరి ఇలా రకరకాలుగా చెప్పుకుంటే బోడు రకాల సమస్యలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్యతో మనిషి నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, సంతోషం లేకుండా అనేకమంది కుటుంబాలు ఆ రోజుకి ఆ రోజు ఎలబూస్తూ ఉన్నాయి. చాలామంది జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషం అయితే లేదు. కొందరైతే వారి జీవితంలో ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా పైకి చూసేవాళ్ళకి ఎలా కనబడతారంటే చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనబడతారు. ఇటువంటి వాళ్ళు మనం చూస్తాం. మనం పైకి ఇతరులకు కనపడకుండా మనం సంతోషంగా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాం. మన హృదయంలో సంతోషం ఉందా, లేకపోతే పెదవుల మీదే మనము సంతోషిస్తున్నామా అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండకపోయినా దేవుడు మాత్రం మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోమంటుంది. మేలు కలిగే మార్గము ఏది అని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించండి, అందులో నడవండి అని చెప్తుంది. అంటే ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. మనిషికి ఎన్ని కులాలైతే ఏర్పాటు చేసుకున్నాడు మానవుడు, అన్ని రకాలైనటువంటి మార్గాలను కూడా మనుషులు ఏర్పాటు చేసుకొని రాకడ దినాలలో మా మతము గొప్పదంటే మా మతం గొప్పది, మా కులం గొప్పదంటే మా కులం గొప్పదని ఒకరిని ఒకరు గ్రూపులుగా ఏర్పడి ఒకరికి ఒకరు వాళ్ళు సంఘాలుగా ఏర్పడి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి అన్నట్లు అనేకమైన కుటుంబాల్లో ఈనాడు ఏమి లేదంట, సంతోషం అనేటువంటిది పరిపూర్ణంగా లేనటువంటి కుటుంబాలండి. కొన్ని వారికి ఏదన్నా పొలాలు లేవా, వెండి బంగారాలు లేవా, ఆస్తిపాస్తులు లేవా, అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి కావాల్సింది ఏదో అది మాత్రమే మనిషి జీవితంలో పదవై ఉంది. అది మనకి ఈ లోకంలో మనం డబ్బు పెట్టి కొనుక్కుంటే దొరికేటువంటిది కాదు. అందుకని ఇక్కడ దేవుడు ఏమన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు,
ఇలాగూ చదివిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి అంటున్నాడు. మీరు కంగారు పడి ఆతృత పడి పరిగెత్తుకుని వెళ్ళొద్దు. మార్గాలలో మీరు నిలిచి నిదానించి ఒక్కసారి ఆలోచించండి. మనకు మేలు కలిగే మార్గం ఏది, మేలు కలగనటువంటి మార్గం ఏది అని అడిగి తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఎవరిని అడగాలి మనము? ఏది మేలుకరమైందో ఏది మేలుకరమైనది కాదో మనుషులమైన మనకు తెలియదు, కానీ దైవ సన్నిధిలో మనం మోకాళ్ళు ఊని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అడగాలండి. మనం ఒకవేళ ఆలోచన వస్తుంది మనం ఎవరిని అడగాలా అని. అయితే ఇక్కడ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనండి అంటున్నాడు. ఎవరిని అడగమంటున్నాడు దేవుడు? మన పక్క వాళ్ళు, మన ఎదురింటి వాళ్ళు, మన ఇంటరగాల వాళ్ళు అడగమంటలేదు, కానీ మనమే ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఊని ప్రభు సన్నిధిలో మనము అడగాలి. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే మన సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ప్రభు పాదాల దగ్గరే సమస్యలకు ప్రతిఫలం దొరుకుతుంది తప్ప ఈ లోకంలో మనం ఎంత బాగులాడినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎన్ని కొండలు ఎక్కినా మనకి అక్కడెక్కడ మనకి సమాధానం అనేటువంటిది కానీ, నెమ్మది అనేటువంటిది కానీ, మన యొక్క సమస్యకి పరిష్కారం అనేటువంటిది ఎక్కడ దొరకదండి. అయితే ఇక్కడ ఇర్మీయా గ్రంథం 3:33 కూడా మాట ఉంటుంది. జాగ్రత్తగా చూసి మళ్ళీ వచ్చాము చూడమ్మా. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో ఏం రాయకూడదు చూద్దాం ఒకసారి. చూడండి 3:33. 33వ అధ్యాయము. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కానీ మనం ఎవరి దగ్గర మొర పెట్టాలి? దేవుని దగ్గర మొర పెట్టాలి. మేలు కలిగే మార్గము ఏది అని నిదానించి ఆలోచించి అందులో ప్రవేశించండి అంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం కదండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి. ఎవరిని అడగమంటున్నాడు దేవుడు? మనకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే మనం ఎవరిలో కనపడ్డ వాళ్ళని ఏదో అడుగుతూ ఉంటాం, సలహాలు అడుగుతూ ఉంటాం. ఏమండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, లేకపోతే మనం ఏదైనా చేయాలనుకోండి, ఎవరిని అడుగుతాం? మీరే చెప్పాలి. ఆమె మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తాం అనుకో, మనం వెళ్ళే ప్రయాణం దుర్ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? మంచి ముహూర్తమా దుర్ముహూర్తమా? బయటికి పర్వటేకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? పూర్వంకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇలాంటి ముహూర్తాలు మనం ఎదుగుతూ ఉంటాం. అవునా కాదా? మీరు నిజం చెప్పండి, అబద్ధాలు అలా. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని ఇంట్లో ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పటికి మనం ఎవరి దగ్గరికి పరిగెడతామంట? అది మనం బయట వ్యక్తుల దగ్గరికి పరిగెడతా ఉంటాం. దేవుడు అది చూస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించండి. నీ తోటి సహోదరులు నిన్ను చూడకపోవచ్చు, నీకు వాక్యం చెప్పే బోధించే బోధకులు చూడకపోవచ్చు, నీ ఎరువు పొరుగువారు నీ బంధువులు చూడకపోవచ్చేమో, కానీ నీవేం చేస్తున్నావో, నీవు తల్లి గర్భంలో ఏ విధంగా పడ్డావో, అక్కడ నుండి భూమి మీదకి ఏ విధంగా వచ్చావో, నాటి నుండి నేటి వరకు ఈ రోజు నీకు 60 సంవత్సరాలు ఉన్నా, 50 సంవత్సరాలు ఉన్నా, 70 సంవత్సరాలు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, గడిచిన సంవత్సరాలన్నీ కూడా నువ్వేం చేస్తున్నావు అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడండి. మనం అనుకుంటాం మనం ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి నెమ్మది అనేటువంటిది అక్కడ కలగదండి. అయితే ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, మనము సమస్యలు లేకుండా ఉండవు అని దేవుడు చెప్పట్లేదు. చాలా మంది వాక్యాలు బోధిస్తారు, కానీ ఏమంటే నువ్వు ఆశీర్వదించబడతావమ్మా, నువ్వు దీవించబడతావమ్మా, నీకు శ్రమలు రావమ్మా, నీ కష్టాలు రావమ్మా అని బైబిల్లో ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. శ్రమ వస్తుంది, వచ్చినప్పుడు మనం ఆయనకి మొర్ర పెడితే దాని నుండి నేను విడిపించుతాను అన్నాడు. కానీ నీకు శ్రమలు రావు అని అనలా. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు, ఆయన శ్రమ పడ్డాడు. 40 దినాలు అరణ్యంలో సైతాన్ని తీసుకుపోయి ఎన్ని రకాలుగా శోధించాలంటే అన్ని రకాలుగా యేసు ప్రభుని కూడా శోధించింది. అంత ప్రార్థనాపరుడైన యేసుక్రీస్తుని శోధించిన సైతాను ఈ రోజు ప్రార్థన లేని మన జీవితాలని, మన కుటుంబాన్ని శోధించడం వాడికి పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. అంత ప్రార్థనలో ఉంది కాబట్టి సాతాను జయించగలిగాడు. అటువంటి ప్రార్థనను చేయలేకపోతున్నాం కనుక కొన్ని సార్లు శోధనని జయించలేక మనము సాతానికి రాజీ పడిపోతున్నాం. సాతానికి
ఇంక మనం చేయలేము, ఇంక మనం తిరగలేము, ఇంక మనం నడలేము, లేకపోతే ఇంక మన పని అయిపోయింది అనేటువంటి ఇది ఆటోమేటిక్గా సాతాను మనలోనికి కలిగిస్తాడు. కానీ మన పని ఏమి అయిపోవాలా, మనం ఏం చేయలేని స్థితిలో మనం లేము. సాతానుడు అలాంటి తలంపులు అలాంటి ఆలోచనలు పట్టుకొని వస్తూ ఉంటాడు. అందుకని మనం అన్నీ కూడా విడిచిపెట్టి పురాతన మార్గం ఏది అని తెలుసుకోవాలి. ఆదాము ఎక్కడ ఉన్నాడు, అవ్వమ్మ ఎక్కడ ఉంది, వాడు ఎక్కడి నుంచి వచ్చారు. మన పితరులు ఆదాము అవ్వని చూడాలి తప్ప మన అమ్మని బాబులు మనం చూడటం కాదండి. మార్గంలో తరాలు వెంబడి తరాలు జరుగుతూ ఉన్నాయి. చివరి కొట్టేటప్పుడు మనిషి మార్గాన్ని తప్పి వక్ర మార్గానికి వెళ్ళిపోయారు. ఆ వక్ర మార్గంలో ఉన్నటువంటి మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభు మరి చక్కని మార్గంలోనికి తీసుకుని వచ్చాడు. అందుచేత మన తాత యేసుప్రభుని నమ్ముకున్నాడా, మా బాబు యేసుప్రభుని నమ్ముకున్నాడా, మా ముత్తాత యేసుప్రభుని, ఇది మనం చూడకూడదు. మన తాతలు ముత్తాతలు ఎవరంటే స్టార్టింగ్లోకి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నిన్ను పురాతన మార్గం ఏది అని అడిగి తెలుసుకోమంటున్నాడు. పురాతనం అంటే పూర్వము, ఆది సృష్టి ఆరంభములో పూర్వము, ఆది కాలము, ఆది సంపదలు, ఆది దంపతులు, ఆది మానవుడు, ఆది మానవుడి యొక్క భార్య అవ్వమ్మ, ఆదమ్మ, 7 దంపతుల దగ్గరికి వెళ్ళండి మీరు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమని? ఏదోని తోటలోకి వెళ్ళండి, ఈ పూర్వీకుల దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి. వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, వాళ్ళ సంతానమైనటువంటి మీరు ఈ రోజున ఎక్కడ ఉన్నారు అనేది మనకి కావాలి. కానీ ఆదాము తర్వాత సంతతి వారు మనకి కాదు. ఆదామే మన తండ్రి, ఆ అవ్వమ్మే మనకి యొక్క తల్లి. సర్వమానవుల వాళ్ళకి తల్లిదండ్రులు ఆదాము అవ్వ. వాళ్ళు ఇద్దరిలో నుండే ఈ యొక్క ప్రజలందరూ వచ్చారు. వచ్చిన ప్రజలే వారు వారి వృత్తులను బట్టి వాడు కులాలను ఎంచుకున్నారు. వారి కులాలను బట్టి వారు వాడికి చేసే పనులను బట్టి తోటని కాసేవాడు కాపు అన్నాడు, కాపు కాసేవాడిని ఏమన్నారు? కాపు అన్నారు. ఏం కాపు? తోటలను కాసేటువంటి వారంటే వాళ్ళు తోటలు కాసే కాపుల్ని కాపుదారులని కాపులు అన్నారు. అలాగే వేటాడేవారిని మత్స్యకారులు అన్నారు. అలాగే రకరకాల వృత్తులను బట్టి కులాలను ఏర్పాటు చేశారు. కానీ కులం అయితే మానవ కులం అయితే అందరూ ఒకటే కులము. అది ఆదాము అవలోంచి వచ్చిన మనమే. వేరే ప్రజలు లేరు ఇక్కడ. భూమి మీద భూ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకని పురాతన మార్గం ఏదో అది ఆలోచించి దానిని నిదానించి ఆలోచించండి అంటున్నాడు. మా అమ్మవాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేదండి, మా తాతలు నమ్ముకోలేదండి, నా తాతలు కూడా నమ్ముకోలేదండి, మేమే యేసుప్రభుని నమ్ముకున్నాం మనం అనుకుంటాం. కానీ మన అసలు తండ్రి ఎవరు? ఆదాము అవ్వలు. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళు అయితే మనం మధ్యలో ఏమైపోయింటే మార్గం తప్పిపోయాం. సాతాను ఏం చేయడం? మార్గం తప్పించేసారు. ఇది నిజమా? ఏమిటి అనుమానం పెట్టాడు. సాతానికి చెప్పిన మాట ఎంత మాధుర్యంగా అనిపించింది వాళ్ళకి. దేవుని మాట కొంత గట్టిగా అనిపించింది. ఈరోజు కూడా అంతే. దేవుని మాట చేదుగా ఉంటుంది, సాతాను మాట తీగా ఉంటుంది. సాతాను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడండి కడవరి దినాల్లో. వాడికి కూడా దేవదూతలు, సాతాను దేవదూతలు కూడా ఉన్నాయి. ఒక రోజునే మరి భూలోకంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు కాళ్ళు ఏముంటాయని అటు ఇటు తిరిగేవాడికి కాళ్ళు ఏముంటాయి అంటారు? అయ్యి మొగల పురుగులు వాగుతూ ఉంటాయంట, గురగురలు ఆడుతూ ఉంటాయి. కొంతమంది శుభ్రంగా అన్నీ ఉన్నాయి కానీ శుభ్రంగా తిరుగు చోట కూర్చుంటారా? కూర్చోరు. ఆ కొంపకి వెళ్తారు, ఈ కొంపకి వెళ్తారు. ఇక్కడ మాట్లాడుతూ అక్కడ చెబుతూ ఉంటారు, అక్కడ మాట్లాడుతూ ఇక్కడ చెబుతూ ఉంటారు. కొంపలు కాపులు తాగుంటేస్తారు అగ్గిపెట్టి లేకుండా. అవునా కదంటారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. కొంపలు దాగులు పెట్టే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మన ఇంటి గుమ్మానికి కూడా రానవ్వకూడదు. చాలా ప్రమాదం. ఎంచేదంటే నువ్వు దేవుని బిడ్డవి, వెలుగు సంబంధం కనుక నువ్వు వెలుగు సంబంధులతో నువ్వు సహవాసం చేయాలి. కానీ చీకటి సంబంధం దగ్గర నువ్వు వెళ్ళకూడదు. నీకు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళటం పని చూసుకుని వచ్చేయటమే. వాళ్ళు ఇంటికి వస్తే నీకు ఏదైనా పని అంటే చూసి పంపించడం ఒకరికి తప్ప విద్యుడిగా మాత్రం అటువంటి వాటితో మనము ఉండకూడదు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారండి. ఏమంటారు మీరు? అందుచేత మన యొక్క విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో మీరు నడుచుకోవాలంటండి. మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడవాలి. అంతేకాని ఇహ సంబంధమైన ఈ 4 రోజుల జీవితం కోసం అయితే భక్తి చేయడం అనవసరం అండి. పర సంబంధమైన ఆనందం అసలు మనకి ముందు అక్కడ చిన్నపరిచించాడు దేవుడు. మొదలు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఇల్లు లేదని బాధపడవలసిన పని లేదు, ఆరోగ్యం లేదని బాధపడవలసిన పని లేదు. ఈ ఆరోగ్యం బలహీనత దేనికి? ఆత్మగా శరీరాలుగా
శరీరానికి కానీ ఆత్మకు రోగం లేదు కదా. ఆత్మకు రోగం లేకుండా చూసుకోవాలి, శరీరానికి రోగం వచ్చినా పర్వాలేదు. అది శరీరానికి రోగం వచ్చినా పర్వాలేదు, ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచిపెట్టిపోతాం మనం. ఆత్మిక రోగం రావాలి, ఆత్మీయ రోగం రాకూడదు. ఆత్మీయ రోగం వచ్చిందంటే ఆత్మీయం అయిపోద్దంట, నాశనం వెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రాలు. అంచేత శరీర సంబంధమైన రోగాలు మనల్ని యహ సంబంధమైన రోగంలోనే కొంతవరకు ఇబ్బందులు పెడుతుంది తప్ప, ఆత్మ సంబంధమైన రోగం వస్తే ఎక్కడ బాధపడుతుంది, అక్కడ కూడా బాధపడుతుంది. అక్కడ బాధపడే వ్యక్తి ఇక్కడ ఎందుకు మనకి ఇంకా మాత్రం దానికి. అందుచేత మనము పురాతన మార్గం ఏదని నిలిచి ఏది మేలు కలిగిందో ఏది మేలు లేదో చూసి అందులో ప్రవేశించి నడవాలి అని రాయకూడదు. దేవుడు మొట్టమొదటి అంటే మనం జాగ్రత్తగా ఇక్కడ ఆఖరణ మరుగు మాట చెబుతున్నాడు. మీకు ఏం కలుగుద్ది, మీరు ఆలోచించి అందులో నడుచుకోరండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఆలోచించి నడుచుకోంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. 2 మార్గాలు ఉన్నాయి మన ఎదురు, 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని వెళ్తే బాగుంటుందో ఆలోచించండి. ఈ మార్గం వెళ్తే బాగుంటుందా, ఆ మార్గం వెళ్తే బాగుంటుందా. ఇరికి ద్వారా నిలబడినాడు దేవుడు, విశాలమైన మార్గానికి వెళ్ళమంటున్నాడు. విశాలమైన మార్గానికి వెళ్ళేవాళ్ళు అనేకులు ఉన్నారు, ఇరికి మార్గంలోకి వెళ్ళేవాళ్ళు కొందరే. అయినను పరలోకానికి తీసుకెళ్లే మార్గము సంకుచితంగా ఉంటుందంటే. అంచేత ఇరికైన మార్గంలోనే ప్రయాణం చేయాలి, బాధ అయినా కష్టమైన. మరి యోబు ఎలాంటి ప్రయాణం చేశాడు? యోబు ఎలాంటి ప్రయాణం చేశాడు? బాధలు వచ్చినాయి కదండి యోబుకి. యోబు ఎన్నో కష్టాలు పడ్డాడు కదా. నిజం చెప్పాలంటే యోబు పడే బాధలు ఎన్నో అవుతుంది మనం పడేది ఈరోజు. ఏమీ కాదు, యోబు బాధపడ్డాడు, యేసుప్రభు బాధపడ్డాడు మన కోసం. యేసుప్రభు కోసం రథసాక్షులు ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. ప్రియమైన వాళ్ళ మనకు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. అలాంటి పరిస్థితులు వస్తే నిజంగా పేతుల్లాగా ఆయన ఎవరో మాకు తెలియదంటాడు మనందరం కూడా. ఏం చూపించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా పలానా చర్చికి వెళ్ళి మనుషులు కదంటే ఆయన ఎవరో నాకు తెలియదని పరిస్థితి వస్తుంది. అమ్మ మీరు గ్రామంలో పలానా చర్చికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మీరు అలా వెళ్ళారు, గవర్నమెంట్ అపారంగా వచ్చే మీకు ఏ కూడా రానివ్వం. ఈ గ్రామంలో ప్రెసిడెంట్ గానో లేదా పెద్దగానో మేము చెబుతున్నాం. మా పద్ధతి ప్రకారం మీరు నడిచిపోవడం మాతో కూడా మీ ప్రభుత్వ పరంగా అన్నీ జరుగుతాయి. లేదు మాకు వ్యతిరేకంగా మీరు ఆ మందిరానికి వెళ్ళినట్టు మీకు ఏమి రాను కూడా చేస్తాం అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? మాకు ఖచ్చితంగా మానేస్తారు. అది ఎదురుగంటే మీరు గొప్పలు ఏం కాదు. దేవునికి స్తోత్రం. అదే మరి అదేనా విశ్వాసం అంటే? క్షణికమైన వాటి కోసము శాశ్వతమైన వాటిని విడిచిపెట్టేసుకునే భక్తి దేనికి ఆలోచించండి. క్షణికమైన వాటి కోసము శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టేసుకుంటే ఎలాగండి? దేవుని రాకడలో నిజంగా ఒకవేళ మనం ఇంకా ఎత్తపడకపోతే, ఆ ఉగ్రత దినములు ఎత్తపడకపోతే 666 ముద్ర వేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ సరుకులు ఇస్తారు. 666 ముద్ర ఉన్న వాళ్ళకి క్రయ విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఆ ముద్ర ఎంచుకున్న వాళ్ళకి, ఆ ముద్ర ఎవరు ఎంచుకుంటారంటే సాతానికి అనుసరులుగా ఉండేవాళ్ళు ఎంచుకుంటారు. పూటకూటు కోసం ఏమని వేసుకున్నాడట? జ్యేష్ఠత్వ హక్కులు అమ్మేసుకున్నాడు. ఒక పూటు కోసం జ్యేష్ఠత్వ హక్కులు అమ్మేసుకున్నాడు. మనం కూడా ఆ టైం వస్తే కనుక మనం కూడా అంతే. అవునా? అది యేసుప్రభుని ఎవరు మాకు తెలియదు, ఆ పాస్టర్ గారు ఎవరు మాకు తెలియదు. అసలు మందిరానికే ఇప్పుడు వెళ్ళలేదని బూకే పరిస్థితి వచ్చేంత చివరికి వచ్చాడు, ఎంత భక్తి చేసినా. అంచేత దేవుడు ఏమంటున్నాడంటే మేలుకరమైంది ఏది, మేలు కాంది ఏదో. కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నింద వచ్చినా, ఏది వచ్చినా నువ్వు చచ్చే వరకు కూడా నువ్వు ఏదైతే పట్టుకున్నావు దాన్ని పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకూడదు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక నది ఉంది, ఆ నది పక్కన ఒక ఒడ్డు, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఆ నది పక్కన గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది. ఆ చెట్టుకు కొమ్మ ఉంది, ఆ కొమ్మను పట్టుకుని వేలాడుతున్నాం ఇవాళ. కాబట్టి కొమ్మను పట్టుని వేలాడుతున్నాం. చేతులు లాగుతున్నాయని చెప్పి కొమ్మతులు పెట్టేస్తే కింద మహాసముద్రం ఉంది, అందులో ముసళ్ళు ఉన్నాయి. నైలు నదుల్లో ఉన్నటువంటి ముసళ్ళు అవి మనిషిని నమ్మలకుండానే దొరకకుండా అమాంతాన్ని మింగేస్తాయంట. అలాంటి కింద పడితే ముసళ్ళు, కానీ పైన పట్టుకుందామంటే చేతులు తిమ్ములెక్కిపోయింది. ఇప్పుడు నీ ఆత్మ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఆ చేతులు తిమ్ములెక్కిపోయినా సరే చివరి శ్వాస విడితే వరకు దాని పైకొమ్మని వదలకూడదు. దాన్ని విడిచిపెట్టావా కింద ఏముంది, ముసలి ఉంది, నవలకుండా మింగేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ముసలి కడుపులోకి ఎలా వెళ్తావో పాతాడానికి కూడా అలా వెళ్ళిపోతావు డైరెక్ట్గా. అంచేత భక్తిలో శ్రమ రావాలి, భక్తిలో కష్టం రావాలి, భక్తిలో బాధలు రావాలి. అప్పుడే దేవునికి మనం కొంచెం సన్నిహితంగా ఉంటాం. అన్నీ బాగున్నాయని ప్రార్థన చేస్తావా? నువ్వైనా నేనైనా ఎవరైనా ప్రార్థన చేస్తామా? అన్నీ బాగుంటే ప్రార్థన చేయమండి.
అన్ని బాగున్నాయి అనుకో, వాళ్ళ ఇంటికి మీరు వాళ్ళ పని వచ్చిందంటే మా ఇంటికి వాళ్ళు రావాలి అవసరం అవుతానే అనే మాటలు కూడా మనకు వినపడతా ఉంటాయి. అవసరం అయితే మన ఇంటికి రావాలి కానీ వాళ్ళ ఇంటికి మనము వెళ్ళవలసిన పని లేదు. ఎప్పుడు ఇలాంటి మాటలు వస్తాయంటే నాశనానికి దగ్గరగా ఉన్నటువంటి టైంలో గర్వం బయలుదేరుతుంది అనమాట అండి. గర్వాన్ని దేనికి సాధించడం ముందు నాశనాన్ని నడిపించడానికి గర్వం వస్తూ ఉంటుంది. అంచేత మనిషి జీవితంలో ఏదన్నా పర్లేదు కానీ ఏముండకూడదు, గర్వం ఉండకూడదు. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడంటే పాతాళానికి తొక్కి పెట్టేస్తాడంట. దేవునికి స్తోత్రం. దీనిలోకి ప్రభువును గ్రహించి గర్విష్ఠులను ఆయన కిందకి తొక్కి పెడతాడంట. అంచేత నీవు దీనత్వంగా ఉంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని నిలబడతాడు. నిన్ను హెచ్చించుకొని గర్విస్తే కనుక తీసుకెళ్ళి అక్కడ పడేలో అక్కడ పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి సబ్జెక్ట్ అండి. అంటే పురాతన మార్గం ఏదో తెలుసుకుని అందులో నువ్వు నడుచుకుంటే నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది అంటున్నాడు. నెమ్మది కలుగుతుంది అంటే ఆ నెమ్మది కలగాలని కోరుకునే వ్యక్తి అయితే పురాతన మార్గం ఏదో చూసి అందులో నడవాలి. వేరు వేరు మార్గాల్లో మన ప్రయాణము చేయకూడదు. కనపడ్డ మార్గానికల్లా మనం వెళ్ళేవారికి ఏమవుతుందంట, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుగులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ మనం చెప్తామా? పిల్లడు జ్వరం వచ్చింది ఎక్కడికి పరిగెడతావు? తోడు కట్టిందా పరిగెడతాం ముందు హాస్పిటల్, తర్వాత ముందు ఎక్కడికి వెళ్తావు? తోడు కట్టిస్తావు, తావీది కట్టిస్తావు మేడలో. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? పాస్టర్ గారికి రావడానికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. లేకపోతే నీకు ఇంట్లో నుంచి వచ్చే అవకాశం వస్తే ఇంట్లో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. అంతేగాని ప్రార్థన పక్కన పెట్టేస్తావు, పాస్టర్ గారిని పక్కన పెట్టేస్తావు, భక్తి అంతా పక్కన పెట్టేస్తావు. ఈ రాత్రుల్లో 2 సార్లు ఉరుక్కుపడి కివ్వు ఏడ్చడానికి అంతనే పాడేసేస్తావు. తీసుకెళ్ళాలి మసీదులో ఎట్టుకెళ్ళాలి వెళ్తావు, శుభ్రంగా తగలేస్తాను నీకు ఉన్న డబ్బులన్నీ. అవునా కదా? మార్గాన్ని మళ్ళించేస్తూ ఉంటాడు సాతానుగాడు. తోటగాడికి వెళ్తూ ఉంటాం, ముహూర్తాలకి వెళ్తూ ఉంటాం. ఇంట్లోకి బయటకు వెళ్తే ముహూర్తం, బయట నుంచి ఇంటికి వస్తే ముహూర్తం. పొద్దునే లేచి ఎదవరాళ్ళు ఎదురు రాకూడదు, అందరూ పురుషులే రావాలి. మరి రేపు పొద్దున మనం ఎదరాడు బాబా ఆలోచించండి అమ్మా. ఎదవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అన్నాడా లేదా? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంట? మరి దేవుడు ఆడ ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు ఆడ నీకు ఎదురుతాడు. బాధ నీకు ఆలోచించండి. ఏం చేద్దంటే దేవుడు నమ్ముకున్న మనకి ఇలాంటి కట్టుబాట్లు లేనుకునేటువంటి ఆశ్చర్యాలు ఉండకూడదండి. అలా ఉన్నవాళ్ళు వేషధారులు అంటారండి. పైకి భక్తి బరిలో ఉంటారు కానీ లోపలంతా వేషధారుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంచేత వేసులకైనా పరలోక రాజ్యంలో చోటు ఉంది కానీ వేషధారులకి లేదన్నాడు. వేసులైనా వెళ్తారంట పరలోకం. విభజనం చేసి వేసులైన పరలోకం వెళ్తారు కానీ వేషధారణ అంటే వేషధారణ అంటున్నాడు పరలోకం వెళ్ళరు అన్నాడు దేవుడు. అంచేత మనం ఇంట్లో ఎలాగొంటున్నాము, బయట ఎలాగొండాలి, బయట ఎలాగొంటున్నాము, చర్చిలో కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. నిద్రపోకుండా చక్కగా నిద్రపోతున్నట్టు. అయితే 2వ మాటను జాగ్రత్తగా గమనించండి. 2వ మాట ఇక్కడ ఏం కనపడుతుందంటే ఓసారి చూద్దామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. చూడమ్మా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏమన్నాం మనము? మొట్టమొదటిది పురాతన మార్గం ఏది అని అడిగి అందులో నీవు ప్రవేశించి జాగ్రత్తగా ఉంటే నీకు ఏం కలుగుద్ది అన్నాడు? నెమ్మది కలుగుద్ది అన్నాడు. మనం మొట్టమొదటి మాట నెమ్మది గురించి విన్నాం. ఇప్పుడు 2వ మాట ఏం మాట్లాడుతుంది ఇక్కడ? ఎవరితో సహవాసం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఏముంటావు అని చెబుతుంది అక్కడ. చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది. చాలు. చూడండి ఇక్కడ ఏం కలిగి ఉండాలి? మనము సంతోషంగా ఉండాలంటే సమాధానం ఉండాలి. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో మొట్టమొదట సమాధానం కలిగి ఉండాలి. దేవుడితో నువ్వు సమాధానం కలిగి ఉండాలంటే దేవునికి అనుకూలంగా నడిచే వ్యక్తిగా నువ్వైనా నేనైనా ఉండాలి. ఉంటే కనుక దేవుడితో మనం సమాధానం కలిగి ఉండగలుగుతాం. మనం భక్తి చేస్తూ ఉండి కష్టం వచ్చినప్పుడు మనం మాంత్రికుల దగ్గరకో లేకపోతే మసీదుల దగ్గరకో లేకపోతే బ్రాహ్మణుల దగ్గరకో అక్కడెక్కడికి వెళ్ళి రకరకాల కార్యక్రమాలు చేసుకున్నాం అనుకోండి, దేవుడు నిన్ను సమాధానంగా ఉంచుతాడా? నీకు సమాధానం కలుగుద్దా? సమాధానం కలుగుద్దని నీవు నేను అనుకుంటా కానీ అందులో మాత్రం సమాధానం ఎంత మాత్రమును ఉండనే ఉండదని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది.
అయితే నీ సహవాసం నా సహవాసం ఈ రోజున మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మందిరంలో ఉన్నని చెప్పి దేవుడితో సహవాసం చేస్తున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులతో సహవాసం చేస్తున్నామా, లేకపోతే మనం అందరం కలిసి బయట కూడా ఇలాగే ఐక్యత కలిగి ఉంటున్నామా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలండి. మన చర్చలు ఎలాగో ఐక్యత కలిగి ఉంటున్నాం, ఒకే శరీరం తింటున్నాం, ఒకే రక్తాన్ని తాగుతున్నాం కదా, అనేకులమైన మనం ఒక్క మనసు కలిగే కదా తీసుకుంటున్నాం. మరి బయటికి వెళ్ళిన తర్వాత మనం అలా ఉండగలుగుతున్నామా? నీ కష్టం నా కష్టంగా నేను చూడగలుగుతున్నానా? నా కష్టం నీ కష్టంగా నువ్వు చూడగలుగుతున్నావా? నీ కార్యక్రమాలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా కార్యక్రమాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానా? ఏదైనా కార్యక్రమం వచ్చినట్టు నీ చుట్టాలు, నీ బంధువుల కోసం ఎదుర్కొంటావు తప్ప నీ సంఘము నీ కన్నీటితో ప్రార్థన చేసి నీ క్షేమాన్ని కోరి కన్నీరు కాచి చేసినటువంటి సంఘాన్ని మర్చిపోతావు కొన్నిసార్లు. బాగా ఆలోచించండి. నువ్వైనా నేనైనా ఎవరిమైనా కష్టకాలంలో మనందరి క్షేమాన్ని కోరి ప్రార్థన. ఒక ఇంటికి ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలియగలుగుతుంది. ఒక ఇంటికి ప్రార్థన ఎట్టుకుంటున్నారు. ప్రార్థనకు మనం వెళ్తాము, ప్రార్థన చేస్తాము, వాడికి కలిగి ఉన్నది ఏదో పెడతారు, తింటాం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ప్రార్థన అంటే ఏంటి? చర్చిలో ప్రార్థన దానికి పక్కనెట్టండి. ఒక ఇంటికి ప్రార్థన ఎట్టుకుంటున్నారంటే ఆ ప్రార్థనకి మనం దృష్టిలో ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? చర్చిలోకి వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? సరిపోదు కదా. మరి మన సహోదరి మన ఇంటిలో ప్రార్థన ఎట్టుకుంటున్నప్పుడు ఏం కోరుకుంది? మిమ్మల్ని ఏం కోరింది? ప్రార్థన కోరింది తప్ప మిమ్మల్ని ఏమో అప్పుడేమని అడగలేదు కదా. ఆవిడ అడిగిందా? అప్పు అడిగిందా? మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగిందా? ఏమి అడగలేదు కదా. ఆవిడ అడిగింది ఏంటి? ప్రార్థన అడిగింది. మరి దానికి ఏదైనా ఖర్చు అవుతుంది అంటారా? మాట్లాడుతుంది. ఖర్చు అని అవుతుందా? ప్రార్థన చేస్తే అని ఖర్చు అవుతుందా? అవదు కదా. మరి మోకాళ్ళు కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తే ఆ కుటుంబానికి కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇతరుల క్షేమానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి క్షేమాలు ఉంటాయి. మరి నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నావు? ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది లోకంలో ఏదైనా ఉందా? ఏమైనా ఉందా? మార్తం ఏమనుకుంది? లోకంలో ఉన్న బంధువులు ఎందుకుంది? మరి అమ్మ ఉత్తమమైనది ఎందుకుంది? మీకు తెలిసి వాక్యాలు పాడు చేసుకుంటున్నారు కదా. వెళ్ళిపోయిన రోజులు చెప్పిన వాక్యము నేలలో ఒలిగిన నీరు తిరిగి మళ్ళీ రాదు, దొరకదు. మీకోసం మళ్ళీ రిఫండ్ ఎట్టుకుంటా కుదరదు. ఇంట్లో టేబుల్ ఎడిగినంటే అయిపోతే మళ్ళీ వెనక్కి ఎట్టుకుని నీళ్ళు ఎట్టుకుని మళ్ళీ ఆఫ్ చేసుకుని మళ్ళీ మొట్టపోతే నుంచి రాటాకే వస్తుందా? రాదు. దేవునికి స్తోత్రం. నీ సహోదరి క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తే నీ క్షేమాన్ని కోరి దేవుడు చూస్తాడు ఎల్లప్పుడు కూడా. అంతే మనం దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను పదే చెప్తూ ఉంటాను, కానీ వింటాం కానీ మనము చెయ్యం. అన్నీ మనమే చెబుతున్నాం కదా. వింటాం కానీ మేము చేయము. అయ్యారా కుదరదా? అయ్యారా మీరు నమ్మంటే వస్తాం, రాతలేదు. అయ్యారు ఈ చర్చికైనా ఏదో రావాలి తప్పదా? ఆదివారం కానీ వస్తున్నాం కానీ మీరు గట్టిగా పాడితే అలా కుదురుతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన క్షేమాన్ని కోరి ప్రార్థన చేయమని ఆవిడ కోరినప్పుడు మనం అందరం వెళ్ళి ప్రార్థన చేయాలంటే పొద్దున్న నీకు అలాంటి అవసరం వస్తుంది. నీకోసం ప్రార్థన చేసేవాడు సంపాదించుకో. నువ్వు చచ్చిన తర్వాత నేను చచ్చిన తర్వాత ఏడ్చేవాడు కాదండి మనకు కావాల్సింది. మనం బతుకుంటే మన క్షేమాన్ని కోరి ప్రార్థన చేసేవాడు కావాలి, కానీ మనం ఎప్పుడు చేస్తామా అని చెప్పి చూసేవాడు మనకు ఆడ కోసం మనం చూడకూడదు. ఈ కొడుకైనా కూతురైనా కోళ్ళైనా అల్లుడైనా ఎవరైనా ఎప్పుడు పోతావా ఉన్నది ఆత్మపరి చెప్పి అందరూ చక్క పెట్టేద్దామని చూస్తూ ఉంటారు. నీ క్షేమాన్ని కోరి వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లోనూ? ఎవరు లేరు. ఆడపిల్ల పుడితే చూస్తుందా చేస్తుందని ఈడు అనుకుంటుంది, కానీ ఎందుకు అసలు మూడు ఊరుకుంటాడా? నువ్వు నీ పుట్టింటాడు ఊరుకుంటాడు. రాత్రి ఊరుకుంది ఆవిడే పెళ్లి చేసుకున్న ఆవిడే పుట్టింటాడు ఉంటుంది, అత్తగాడు ఉండాలి, కానీ పుట్టింటాడు ఉండేది పెళ్లి ఎందుకు చేసుకుంది? అడిగిందా లేదా? నిన్న కదన్నావు. అది ఒక అమ్మాయి పెళ్లి చేసావు, ఎక్కడ ఉండాలి అమ్మాయి? పుట్టినా తిట్టినా పెళ్ళాక ముందు తల్లిదండ్రులు, పెళ్ళైన తర్వాత అత్తగారు మాంగారు భర్త. అత్తగారు మెయిన్ భర్త సంగతి పక్కనెట్టండి. మాంగారు సంగతి పెద్ద ప్రాబ్లం ఉండదు అక్కడ. అత్తగారు కోళ్ళ భర్త మెయిన్. కుటుంబానికి ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ఆ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ముగ్గురు కలిసి ఉండాలి. ఇక్కడ ముగ్గురు ఏమవుతుంది ఆడొచ్చు కుటుంబం అనుకూలంలో అయిపోద్ది. తుఫాను చూడు సముద్రం ఎలా ఉంటుందో అలా అనుకూలంలో అయిపోద్ది అనమాట. ఆడకు నెమ్మది ఉండదు, మనకు నెమ్మది లేకుండా చేస్తారండి.
ఇలాంటి పరిస్థితులు అన్ని కుటుంబంలోనూ ఉన్నాయండి. కొందరు చెప్పుకోవట్లేదు, కొందరు చెప్పుకుంటున్నాం అంతే తప్ప సమస్యలు కన్నవాళ్ళు ఒక్కరి చేసుకుని చూద్దాం ఎవడున్నారని. ఇక్కడ ప్రపంచంలో ఎవరు లేరు, ఇక్కడ అనే మాట కాదు, ప్రపంచంలోనే సమస్యలు కన్నవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అని ఆయనకి ఏం పర్లేదు, డబ్బు ఉందని మనం అనుకుంటున్నాం. ఆయనకి టెన్షన్ ఉంది లోపల. మనం వాగ్దానాలు చేసాం, వాగ్దానాలన్నీ తీర్చలేకపోతున్నాం. మరి మనల్ని ఇప్పుడు దింపేస్తున్నారు, ఆయన భయపడతాను అన్నాడు ఆయన అధికారం కోసం. అవునా? వాళ్ళ అధికారం కోసం వాడు బాధపడుతుంటారు, మన బాధ కోసం మన బాధ. ఎవడకుండే బాధలు వాడుకున్నా, ఎవడకుండే సమస్యలు వాడికి ఉన్నాయి. సమస్యలు లేని మనిషి అంటే ఈ లోకంలో ఎవరు లేరు. అందుకనే దేవుడు అంటున్నాడు, పురాతన మార్గం మీద తెలుసుకుని అందులో నువ్వు నడిస్తే కనుక నీకు నెమ్మది కలిగి ఉంటావు. అది నీకు నెమ్మది కావాలి, నీకు ఆస్తిపాస్తులు కాదు, అన్నీ ఉన్నాయి. కానీ నీకు ఏం లేదంట, నెమ్మది లేదు. ఈ రెండవ మాట కూడా మనం చూసాం కదండి. ఏముంది ఇక్కడ? ఏమిరాయబడింది? ఎవరితో సహవాసం అన్నాడు? ఆయనతో సహవాసం. మనం నెమ్మది కలిగి ఉండాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన మనకు నెమ్మది ఇవ్వాలి తప్ప ఆడ కోసం ఏడ కోసం అని పోగొళ్ళాడు మన జీవితం అంతా ఆడ కోసం ఏడ కోసం తగల పెట్టుకుని అనారోగ్యం అయిపోయిన తర్వాత ఆడ చేయలేదు ఏడ చేయలేదు అని ఏటం కూడా వేస్తే ఏమంట చేతులు కాక ఆదనటువంటి సుఖం ఉంది. చేసుకున్నదంతా చేసేసుకున్నది ఆకాన్ని ఎడితే ఉపయోగం ఉందా? ఉండదండి. చేపట్లేదు అందరూ. కొందరు చెప్తున్నారు, కొందరు చేపట్లేదు. దొంగలో చూస్తున్నారు. నా ఇంకా చేసుకున్నారు, పడుతున్నారు బాధలు. సరే ఏం చేద్దాం? నేను ఈ విషయాలు చెప్తాను. మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందరం మనం బాగోవాలని ఆడ కోరుకోవాలి, ఆడ బాగోవాలని మనం కూడా కోరుకోవాలి. మనం బాగోవాలని వాళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో వాళ్ళు కూడా బాగుంటారు. అంతేగాని నీ బాధ వస్తే ఎవడొస్తారో కంటాపం చేయించుకున్నాడు ఎవడయ్యారు నీకు? భర్త అయ్యాడు నీకు. నువ్వు వర్షం కుడుతూ ఉంటావు, ఆరోగ్యం బాగోపోయినా వర్షం తడుస్తా, నీకు అన్ని కావాలి దగ్గరుండి చూసి చేయవలసి వచ్చిన భర్త ఏర్పడింది. అప్పుడే చెప్పాను నేను, భర్తకి భార్య, భార్యకి భర్త మధ్య రుచుడు మధ్యనే పోతారు బయటకు అన్నాను. అవునా కదంటారండి? భార్య భర్తలు తొలటి దినాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు కుటుంబంలోనూ? పప్పు కింద ఇద్దరే ఉంటారు. పప్పు కింద అయినా మంచం మీద అయినా తినే తిండిగడైనా ఇద్దరే ఉంటారు. ముగ్గురు పిల్లలే ఉంటారు. కొంతకాలానికి 3 బయలుదేరతారు, అంత తర్వాత 4 రోజులు 4 బయలుదేరతారు, 5 6 పెద్ద మరిచెట్టు అవుతుంది. అప్పుడు మనకి ఎంత ఆనందమో ఈ మరిచెట్టుని చూసి. ఇవి నా కొడుకండి, నా కోళ్ళండి, నా కూతురండి, నా ఎవరికండి, నా మనవలు ముద్దు మనవలండి. అబ్బో దేవుడు ఎంత ఆశీర్వదించాడు. చివరికి నీ పని నా పని ఏమవుతుంది? అనాథాశ్రమం ఎక్కడ ఉన్నాడో తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. వీళ్ళు ఎవరికి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు తల్లిదండ్రులు మీరు చూస్తున్నారా లేదా? ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుతున్నారు, బిడ్డలు ఉన్నవాళ్ళు ఏడుతున్నారు. బిడ్డలు లేని వాళ్ళు ఏడిచారు కదా వేరు సంగతి. బిడ్డలు ఉన్నవాళ్ళకి బాధలు ఎక్కువైపోయినాయండి, బిడ్డలు లేని వాళ్ళకండి. అంచేత ఇవన్నీ కూడా పెట్టుకోవడమే, మన చేతులలో పెట్టుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు చేస్తాం, ఏవే పిల్లలు లేకపోతే పర్లేదు తోడు మీద తెచ్చుకుని చెరువు కలుపు ఎత్తుకుందామా హ్యాపీగా పొద్దుతామంటే ఈ ఆటోలు ఉన్నది చూసారండి. అబ్బే అలా ఉంటే ఎలా కుదురుతుంది? ఆ పిల్లలు పెంచుకోవాలి. మన కట్టజనం దాన్ని పెట్టాడు పోయి పంపించాలి. కట్టజనం వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి వాళ్ళు తిడితే పడాలి, కొడితే పడాలి, ఎన్నో అనిపించాలి. ఇవన్నీ కావాలని మనం నెత్తి మీద ఎట్టుకోవడమే తప్ప మనం కావాలని వచ్చినాయేమి. దేవుడే ఉన్నాడు నీ చింత యావత్తు నా మీద ఏమంటాడు. మనం ఏం చేస్తాడు? ఊరు అందరి చింతలు పట్టుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుంటున్నాం. పెట్టేది మెళ్ళకి పెట్టేది బాబు. ఎవరు పెట్టారు? నువ్వే పెట్టుకున్నావు నీ నెత్తి మీద. నా నెత్తి మీద నేను పెట్టుకున్నా, నీ నెత్తి మీద నువ్వు పెట్టుకున్నావు. ఎవరి నెత్తి మీద ఆడ పెట్టుకుని మేము బాధపడుతున్నాం. బాధపడే కదా అవుతుంది, అర్థం అవుతుంది. సౌరమయం వస్తుంది ఎవరు సౌరమయ్యగా ఎవరు వస్తుంది అన్నమాట. అంచేత ఆ సౌరం అవ్వకుండా చక్కగా తల దూకుని పేలు గట్ట లేకుండా చక్కగా పూలవి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. తినేసి కడుపు తినేసి ఆ తల దూకు, తల దూరట్టు దురదలా గోగుతూ ఉంటారు. 4-3 ఫీలాడుతూ ఉంటారు తలగడ మీద. ఇలాంటి దరిద్రపు తిండి కొనేటువంటి ఆతులతో తల శుభ్రం చేసుకునే దాంట్లో ఉండదు. దాడతారు కదా తీసి ఏం చెప్తాడా? అమ్మ తలంతా కురుపులేసి శుభ్రంగా అంటగత్తలేసి నేను రాయిస్తాను మందు చక్కగా కప్పులో కలిపి మందు రాయమ్మంటాడు. అవునా? ఇంటి నింటే మందు అనుకుంటుందా? అనుకుంటుందా? అంటుకోదు. అప్పుడు ఏం చేయాలి? అంటగత్తలేదు అంతే అంటారు. సౌరమయ్య కంటే ఎవరు వస్తుందంట? బోడుగుండా అయిపో వస్తుందంటే ఎవరు అక్కడ పూలెట్టుకుంటే అయ్యో నాకు చెప్తే విన్నాను కాదు. సౌరమయ్యకి ఎవరు రావడం అంచేత చేతిగా ఆలుగులట్టు ఉపయోగం లేదు. అంచేత రెండవ మాట చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే మన సహవాసము దేవుడితో ఎప్పుడు కూడా కట్టింగ్ అయిపోకూడదండి. ఎప్పుడు ఆయనతో మాత్రము సహవాసం ఉండాలి. ఎవరితో మనకు దూరం ఉండాలి. సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అందుకే దేవుడు ఎందుకన్నాడంటే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండకూడదండి.
నరుడు ఒంటరిగా ఉండడం మంచిది అన్నాడు దేవుడు కాదంట. అంచేత ఒంటరిగా చింతపడతా ఉంటే దేవుడు ఏం చేశాడు, ఆదాము గాఢనిద్ర కలిగేసి అవ్వమ్మను బయటకు తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టాడు. మన ఎముకల్లో ఎముకమా నీవు నాది అన్నాడు. నాది అంటే నువ్వు నాలో నుండి తీపడ్డదా, నువ్వు నాదానువు అన్నాడు. అవునా కదంటారా? అంచేత భర్తలు ఇప్పుడు కూడా దూరంగా ఉండకూడదు, భార్య కూడా. ఇప్పుడు ఏమవుతాయంట, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా భార్య భర్తలు మన గొడవలు రావటం, మన గొడవల ద్వారా ఇరుగు పొరుగు వాళ్ళు వినటం, వాళ్ళకి మనం లోపుగా అయిపోవటం, మన ఊరంతా పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంట, సౌకర్యం చేస్తారంట, బదాలు చేస్తారు. మనం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు, సమాధానం లేకపోవడం వల్ల జరిగింది. అంటే ఈ సమాధానం మనకు కావాలి అంటే మన సహవాసము లోపల ఉన్న మనుషులతో కాదు కానీ దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలంటేనే నీవు నెమ్మదిగా ఉండాలి. నెమ్మది కలిగి ఉండాలంటే సహవాసము దేవునితో సహవాసం కదండి. ఏంటన్నారు మీరు అందరూ? ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. నీకు సమయం ఉందా? ప్రార్థన చేసుకో. బ్రహ్మపారి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, రావచ్చు కదా. ఎందుకు రాదు మీరు? అసలు మీరు అందరూ వస్తే అది పడుతుందా? సరిపోతారు. ఒక దెబ్బ దొరుకుతలేదు మంగళవారం ఉదయపోద్దు రోజు పని ఏమంతా కట్టారని అంటున్నారు. ఇదమ్మా ఏమైనా పట్టుకుపోతాం మొదలు కట్టింది ఏం పట్టుకుపోం. అంతే గురికి మిత్రులతో కానీ మనం ఎంత కట్టబడినా అంతే తప్ప మనకి అంతకన్నా ఏమి ఉండదు. ప్రార్థన బాగు చేసుకోకండి. మీరందరూ బాగోవాలి, మీ కుటుంబాలు బాగోవాలి. ఎక్కడ ప్రార్థన పెట్టుకుని అరుగులు ఖాళీ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ అరుగు ఖాళీ ఉంటేనే పొద్దున్న నీ ఇంటి ఖాళీ ఉండదా? నీ అరుగు ఉంటుందా? నీ ఇంటి ఖాళీ అయినప్పుడు నీకు అర్థమవుతుంది పరిస్థితి. మాస్టర్ గారు చెప్పిన మాటలు ఎప్పుడు అర్థమవుతాయి అంటే స్వామి అయిపోయాక ఎవరు వస్తుందంటే, అలాగే మీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటారు, అది ఎంత ఖాళీగా ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. ఏమంటారు మీరు? అప్పుడు ఏం చేస్తావు? తనకు 200 ఇస్తాను, 200 కూర్చొని అంటావా? నువ్వు 50, 500, 200, 300 ప్రార్థన మనం వెళ్ళిపోతున్నావు కదా. మరి రేపు పొద్దున్న నీ ఇంటి 10 మంది కావాలంటే వేస్తా ప్రార్థనకు వచ్చాని అని అడుగుతారు. ఆ రోజు వచ్చేస్తే కొంచెం రొమ్ము వచ్చాయి, ప్రార్థనకు వచ్చా చేస్తారు. దేవునికి ఏమైనా వాళ్ళరా మన సహవాసం ఎవరితో ఉండాలంట? దేవుడితో సాంగత్యాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటి మనం ఏమన్నా పురాతన మార్గం మీద నిలిచి చూసి నీరుకరమైంది ఏదో కనుక్కుని దాంట్లో ఉంటే మనకి ఏమవుతుంది అన్నాడు దేవుడు, నెమ్మది వరకుద్ది అన్నాడు. రెండవది దేవుని యొక్క సహవాసం చేస్తే ఏం జరుగుద్ది? దేవుని యొక్క సహవాసం లేకుంటే ఏమవుతుంది మనకి? యోగ గ్రంథం చదువుకున్నాం కదా. యోగ గ్రంథం 2వ పెట్టి ఏంటది? యోగ 22 చదువుకున్నాం, 21 అమ్మా. అది ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానం ఉంటుంది. నీ భార్య భర్తలమైన సమాధానం ఉంటుంది, కుటుంబమైన సమాధానం ఉంటుంది, అక్క చెల్లెలమైన సమాధానం ఉంటుంది, అన్నదమ్ములమయాన్ని సమాధానం అనేటువంటిది ఉంటుంది. సమాధానం వెతికి దానిని వెంటాడండి అన్నాడు. అమ్మ నిద్రపోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి నిద్ర ఉండవా? ఏం నాకు ఫ్యాన్ తిరుగుతలేదు. పొడుసులు నిద్రపోతున్నారు, నాకు ఒక అర్థం పడుతుంది. ముసలు ఎందుకు నిద్రపోతున్నారు నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. 3వ సబ్జెక్ట్ కూడా వచ్చారు. హితోపదేశ కాండము ఒకసారి చూద్దామా? కాదు, కీర్తన 128 1, 2 వచ్చినట్టు చూద్దాం. కీర్తన 128 1, 2 వరకు త్వరగా. అది రెండు సహవాసం అన్నాను కదా. మొట్టమొదట మంచిదో చెడేదో ముందు తెలుసుకోవాలి, తెలిసి అందులో ప్రవేశించాలి. రెండవది ఏమో చెడు మార్గాన్ని, చెడు సహవాసాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన్ని, మంచి సహవాసాన్ని అనగా దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామో చూడండి. ఇదిగో తెలిసి కాండము కీర్తన 128 1, 2 ఏముంది అక్కడ? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవాడు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు నీ చేతుల కష్టార్జితం నీ ఇంటికి వస్తుంది కానీ నీవు అనుభవించటం లేదు. నీ కష్టార్జితం నీ ఇంట్లో ఉండటం లేదు. ఏమండి ఉంటుందా? రకరకాలైన కొరత అయిపోతుంది ఇంటింట్లో. మన కష్టార్జితం మన రెక్కల కష్టం ఉండట్లేదు. కష్టపడుతున్నావు, చెమటుతున్నావు, పని చేస్తున్నావు, నీ ఇంట్లో 5 రూపాయలు కూడా నిలబడట్లేదు. నిలబడకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని ఎడల
భయము భక్తి లేనందువలన. ఏ ఇంట్లో అయితే దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు రెక్కల కష్టాలు ఇంట్లోనే పడి ఉంటుంది. అలా ఎక్కడికి రెక్కలు పట్టున్నారు. దాన్ని ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారు అందరూ ధన్యులు. మరి కొంతమంది ఇక్కడ మనం చూస్తున్నాం, పురాతన మార్గం ఏది అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం కదండి. కొన్ని మార్గాలు కనపడుతున్నాయి ఇక్కడ. అయితే ఆయన ఏడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారు అందరూ ధన్యులు. ఎందుకు ధన్యులు? ఆయన త్రోవల్లో నడిచే వాళ్ళే ఎందుకు ధన్యులు అవుతున్నారంటే, ఆయన మార్గాల్లోనే నడిచేవాళ్ళు, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు, ఆయనతో సాంగత్యం చేసేవాళ్ళు ధన్యులు అని ఎందుకు అంటాడంటే, నువ్వు ఇంట్లో రోజు 10 రూపాయలు సంపాదించున్నా 10 రూపాయలు ఇంట్లో నీ పిల్లలు తింటారు, కడుపు నిండా తింటారు భోజనం. నువ్వు 10 రూపాయలు కష్టపడి 10 రూపాయలు తెచ్చుకున్నావు అనుకో, కడుపు నిండా భోజనం చేస్తారు. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. నెలంతా కష్టపడతారు, పని చేస్తారు. నెలగానే ఉద్యోగం చేసుకున్నట్టు చాలా మంది జీతాలు వస్తాయి. 50,000 జీతాలు వస్తాయి. ఈఎంఐలు కట్టాలి, అవి కట్టాలి, ఈ కట్టాలి, ఈ కట్టాలి, ఈ కట్టాలి. ఆ కట్టి చూస్తే ఎంతమంది ఊడిపడే తప్ప ఆడ ఇంట్లో ఉండదు. 1వ తారీఖు జీతం కోసం చూస్తూ ఉంటారు. అదే ఎక్కడైనా పని చేసామనుకోండి, వాళ్ళు జీతం వచ్చిన తర్వాత చూస్తూ ఉంటారు. జీతం వచ్చిన తర్వాత ఇచ్చిన చెప్పు ఉండదు. 10 రూపాయలు ఇవ్వాలనుకో, ఆడింటికి పోయి చారి తిరుగుతాం. 10 రూపాయలు ఇవ్వలేదు, 10 రూపాయలు ఇవ్వలేదు, అవసరం గొడవ పెట్టి కొట్టుకుంటాం. కానీ తెచ్చుకున్న ప్రతి కానీ చేసి కూడా అవి ఉంటాయా? అన్నట్లేదు ఉండవు. కారణం ఏంటంటే అంతేది ఎలా వస్తుంది అలా పోతుంది తప్ప మన కుటుంబంలో మాత్రం ఉన్నట్టుగా ఏం చేస్తుందంట, రెక్కలు కొట్టి ఎగిరిపోతా ఉందంట. కారణం ఏంటంటే దేవుని ఏడల భయభక్తులు లేనందువలన. నేను మొన్న శుక్రవారం మంచి వాక్యాలు విన్నామా. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఈ వాక్యం మా గురించి చెప్పినట్టుంది. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఫోన్ చేశారు. మా ఆయన ఎలాగే అయ్యారు, ఇంట్లోకి తాగేస్తాడండి, పావుల డబ్బులు ఇంట్లో ఉంటాడండి, వచ్చాడు తాగేస్తాడు అయ్యారు. ఎప్పుడు ఎంత కష్టపడినా రాత్రి పగలన కష్టపడి ఏదైనా కొనుక్కుందాం అనేవాడికి గద్ద చిగురెట్టి ఎత్తిపోతాడు అయ్యారు. ఈ వాక్యం మా కుటుంబం కోసం చెప్పారా, మా ఆయన గురించి చెప్పారు అన్నట్టుగా వాళ్ళంతో మమ్మల్ని దర్శించిన వారు. శుక్రవారం వాక్యం అండి. మనం అనుకుంటున్నాం డాక్టర్ నా గురించి చెప్తారని మనం అనుకుంటున్నాం. కానీ ఈ వాక్యం 80 మంది అన్నారు బయట. 80 మంది దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడతారు. ఆ పరిస్థితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా వాక్యము వర్తించాలి. ఎంతమంది కుటుంబాలు ఆడబిడ్డల కోసం ఆ తల్లి నిజంగా ఇష్ణ గారు ఎంతో కన్నీరు కార్చాడు. ఆయన ఫోన్ చేసి అయినా మగోడైనా ఆడవాళ్ళు కదా, ఆడమనిషి కాదు కదా, మగోడు ఏడ్చాడంటే ఎంతో బాధ ఉంటుంది. కానీ లోపల బయటికి ఆడపడండి. అంటే ఆడవాళ్ళు కంటే ఎక్కువ మగోడు బాధ ఉంటుంది. మగోళ్ళు కనపడరు, ఆడవాళ్ళు కనపడతారు. అది అక్కడ తప్ప మగోడు కఠినమైనడని కాదు. వారంగా చెప్పాలని కఠినమైన మనసు ఎవరు ఉంటుంది తెలుసండి, ఆడవాళ్ళకి ఉంటుంది, మగోళ్ళకి ఉండదు. అంటే మీరు మగోడు వల్ల మీరు మగోడితో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు లోపల, నాకు తెలుసు. కానీ అలా కాదు. దేవుడు ఏమన్నాడంటే, ఆదాముని ఎలా తయారు చేశాడు? నేల మందు తీసుకుని, అవునా, బొమ్మ కింద తయారు చేశాడు. మన్ను, అవునా కదా? అది మందు తీసుకుని దేవుడు తయారు చేశాడు. ఆ ఆదాములో నుంచి ఒక ఎముక కొంత మాంసం చేసి అవ్వమ్మని చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అవ్వమ్మని చేసింది దేనితో చేశాడు? మాంసంతో, ఎముకతోటి చేశాడు. ఆదాముని మంటితో చేశాడు. మంటి కుప్ప కింద ఎండో చోట, ఎముకలెన్నో కుప్ప కింద ఎండో చోట, దాని మీద బిందు నీళ్ళు, దీని మీద బిందు నీళ్ళు వేయండి. ఏ కుప్ప నిలబడి ఉంటుంది? ఇసుకొప్ప. బిందు నీళ్ళు వేస్తే కరిగిపోదు. అంటే ఇసుక దేంట్లోంచి వచ్చింది? ఎవరు వచ్చారు? ఆదాము వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మందులోంచి వచ్చిన వాడు ఆదామును, ఎముకలోంచి ఎముక అయినటువంటిది స్త్రీ అవ్వమ్మ. అంటే మగవాళ్ళు మనసు సున్నితంగా ఉంటుంది. ఆడవాడు శివుడు చేసిందా, బాధపడ్డదా, మనసు కరిగిపోదు. అదే ఆడవాళ్ళు ఉన్నారు చూసారండి, చాలా కఠినంగా ఉంటారు. అవి కనపడరు, చాలా కఠినంగా ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం అని చెప్పింది ఇంకో రకంగా శరీరంగానే మాట్లాడుతుంది. దేవుని వాక్యము ఇది ఎముకలు పుట్ట, అదేమో ఇసుకు పుట్ట. జాగ్రత్తగా గమనించాడు. భర్త ఇసుకు పుట్ట అయితే భార్య ఎముకలు పుట్ట. అంచేత వర్షానికి కాదు కదా, వర్షం అంటే ఎలాంటిది వచ్చినా మనిషి కరగదు, అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అదే అవుతానుకండి ఎండ కరిగిపోతుంది. అది దాని అక్కడ లెక్క అనమాట. అక్కడ అంచేతే కొన్ని విషయాలు ఆడవాళ్ళు చాలా ఒత్తిడిలో ఉంటారు. అమ్మ మగవాడు పెళ్ళిసిన అత్తరికి ఆ తల్లి జాగ్రత్త ఉపమానం చేస్తుంది. అమ్మ ఇలా ఉండాలి, అలా ఉండాలి, పలానా చోటన ఇలా ఉంటే పలానా చోటన అలా ఉంటే సరికి నీ దారిలో వచ్చేస్తారమ్మా. అమ్మ ఎవరని చెప్పారు మీరు అన్నీ
ఆడపిల్లలు పెళ్లి చేసి బయటకు పంపించినప్పుడు ఆడని చెప్పుకుంటారా? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పకపోవచ్చులే. ఇలాంటి అక్కగారంటే ఊరుకోదని కాదు, అసలు ఏటాన్ని ఏ విధంగా వంచాలో వాళ్ళకి మెలుగులు చెప్తారు కొంతమంది తల్లి. తల్లి మెలుగు చెప్పారంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం జాగ్రత్త మూడో మాట ఏంటంటే, మొట్టమొదటిది సరైనటువంటి మార్గము, రెండోది దేవునితో సహవాసము, మూడోది ఏంటనుకున్నాం మనం? మూడోది ఏంటమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కష్టం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళకి ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఉంటాయి. నాలుగోది కూడా చూద్దాము, యోబు గ్రంథం 11:5. నాలుగో సబ్జెక్ట్ కూడా చూద్దాం తొందరగా. యోబు గ్రంథం 11:5 చూద్దాం. చూడమ్మా, ఎక్కడ చెప్తున్నాను, దూరంగా అసలేదు, అక్కడక్కడ అన్ని దగ్గరలోనే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు కలుగుద్ది అని రాయబడింది. దేవుడు ఎవరితో మాట్లాడితే వాళ్ళకి మేలు జరుగుద్ది. ఇంకేదంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు మనతోటి? దేవా నువ్వు నాతో మాట్లాడమని నువ్వు మనసు ఒప్పి కన్నీరు కాదు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అవునా కదంటారా? మన వాక్యం వినే ముందు ఏం చేస్తాం మనం? ప్రభు ఈరోజు నీవు నాతో ఏం మాట్లాడతావు? అవునా? ప్రార్థన చేశారు కదా ముందు, కొంతమంది ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసి, ప్రభు ఈరోజు మాతో నీ దోషంలో ఉండి ఏం మాట్లాడతావో మాతో మాట్లాడు ప్రభు. నిజమే, నీతో ఆయన మాట్లాడాలంటే నీవు మొట్టమొదట ఆయన మాట వినే వ్యక్తిగా ఉండాలి. నువ్వు వినే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు ఆయన సన్నిధిలో కొంత కన్నీరు విడిచి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలని ఇక్కడ ఈ యొక్క సబ్జెక్టు యోబు గ్రంథం 11:5 చెప్తా ఉంది. ఏముందమ్మా అక్కడ మాట? దేవుడు నీతో మాట్లాడిన నీకు మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. చూసారండి, ఆయన నీతో మాట్లాడితే నీకు మేలు జరుగుతుంది. ఆయన నీతో వాదించిన నీకే మేలు. వాదించడం అంటే దెబ్బపెట్టుకోవడం అని అనుకోకండి. దేవుడు ఒక్కొక్కసారి వాకింగ్ చెప్పేటప్పుడు, మాస్టర్ గారు మా ఇంటి పక్క దేవతో నాకంటే ముందు చర్చిలోకి వెళ్ళి నా గురించి అంతా చెప్పేసింది, మా ఇంటి పక్క దాంతో నాకు గొడవ విషయాలు అన్నీ ఈ రోజు నేను చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే పాస్టర్ గారు నా గురించి, నా ఇంటి పక్క ఉన్న దాని గురించే చెప్పారు. ఇవాళ అంత చెప్పడానికి కారణం ఆవిడకి ఎవరైతే ఈ రోజు ఉంటారో ఆవిడ వెళ్ళిపోతుంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పినట్టుగా వాళ్ళు అనుకుంటారు, కానీ పాస్టర్ గారు వస్తే ఆవిడ చెప్పదో, ఆవిడ మాట ఇచ్చిన పాస్టర్ గారు బోధన చేయరు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందో వాక్యము ఒక లైన్ ప్రకారంగా ఇక్కడ వాక్యము బయటికి వెళ్తుంది. అంచేత దేవుడు నీతో మాట్లాడితే మేలు కానీ మనుషు నీతో మాట్లాడితే మేలు కదండి. అవునా? దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు ఇవ్వాలి, చేయాలి. క్షేత్రం ఉంటుండే ఇప్పుడు అడుగులు ఆడించుకోవాలండి. ఇప్పుడు అడుగులు ఆడించుకోవాలి, ఆడ కుంచులు పెట్టి ఓట్లు ఇస్తారనుకో, ఆడించుకుంటాం పట్టుకెళ్ళి. సంక్రాంతి నెలలో చాలా మంది అటుకులు ఆడించుకొని ఉంటారు. ఆ అలవాటు నాకు కూడా ఉంది. ఈ అడుగులు ఆడించుకుంటాం. అడుగులు ఆడించుకున్న తర్వాత ఎవడో కొంచెం ఇస్తే ఆ అడుగులు ఆడించుకుంటాం. లిమిట్గా ఉంటాయి కానీ అక్కడ మనకి కావాల్సిన రీతిగా ఒడ్డుకి తింటాను అడిగి ఈలు పడతాం. అదే నీకు ఒక చీర పడింది అనుకో, నీ ఇంట్లోకి ఎర్ర బత్తాలు ధాన్యం ఉందనుకో, హాస్టల్తో సారగట్టి నానబెట్టేసుకుని నువ్వే అటుకులు ఆడించి శుభ్రంగా నీ చుట్టాల బంధువులకి తక్కువ కుంజులు పంపించే కెపాసిటీ దేవుడు నీకు ఇస్తాడు. అవునా? అంచేత ఎవడో కుంజుడు వడ్లిచ్చి మనం ఆడించుకున్న దానికి మనమే బత్తా పట్టుకుని నానబెట్టి ఆడించుకున్న దానికి తేడా ఉంటుంది. అలాగే పంటల టైంలో కొంతమంది సంక్రాంతి రోజులు మనకి ఏమైనా పప్పలు అట్టుకు చెప్తా ఉంటారు. మీకు ఆవిడ ఇచ్చారా? ఎవరెవరైనా మాకు అట్టుకు చెప్తా ఉంటారు. సంక్రాంతి రోజులు అంటే పక్కన ఉంటారు. మాకు సంక్రాంతి రోజులు ఏమో మాకు ఇస్తారు. క్రిస్మస్ రోజులు కదా మనం ఏం చేస్తామంటే మనం ఏమో వాళ్ళకి అడ్డుపడి పని పడతాం. మన పండుగ వచ్చినప్పుడు ఆడ మంచి పడతాం, ఆడ పండుగ వచ్చినప్పుడు మనకు మంచి పడతాం. జాగ్రత్తగా ఏనండి. ఏం చేద్దంటే ఆడ పండుగ వచ్చినప్పుడు మనకు పెద్దలు పట్టుకొచ్చి పెడతారు. ఒక్కోసారి వినాయక చవితి వచ్చినప్పుడు పూజగడి కాదండి అంటే బెల్లం తాలూకులు ఇలాంటివి పట్టుకొచ్చి పెడతారు. తీరా అట్టుకొచ్చి అంత ఉంటుంది. ఒక కప్పులు ఉంటాయి, ఒక కూర కింద కూర కప్పులో ఉంటాయి, లేదా ప్లేడు ఉంటాయి. ఆ ప్లేటు తిన్న తర్వాత మనకు మనసాలు కనిపిస్తుంది, మనం కూడా ఉంటే బాగుండు, మనం కూడా ఉంటే బాగుండు కదా. పొరిగింటి కూర ఏమైందంట అమ్మా? పొరిగింటి కూర పొలంగా ఉంటుంది, అంటే రుచి ఎక్కువ అనమాట. ఎందుకంటే మనం వండుకున్నాడు మనం తిన్నాము. ఆడు ఎవడో ప్లేట్ వచ్చేటికి ప్లేట్ కూడా నాకేస్తాం. ఉండవు ఇలా గిన్నెలో ఉండవు. ఇవన్నీ కూడా మన అందరికీ ఉన్నాం అనుకోవాలి. అదే మన ఇంట్లో చీరని నానబెట్టిన ఒక అరకేజీ బెల్లం తీసుకొని కూరడు అనుకున్నాం అనుకోండి, అలా పడి ఉంటారు పొద్దున వరకు అంబడుతుంది తినేదాకా కదా. అంచేత ఎవడో పెట్టినట్టుగా ఉన్నటువంటి ఇది ఇంట్లో వండుకున్నట్టుకి ఉండదు. అలాగే దేవుడు మనకి ఇవ్వాలి, చెయ్యాలి. మనం ఒకటి పెట్టేద్దాం, మనం తినంతండే దేవుడు మనకి ఇవ్వాలి, దేవుడు మనకు కలగజేయాలి, అది కోరుకోవాలి. దేవుడు మనకు కలగజేయాలి. ప్రభా నువ్వు నాకు ఈయన
అది దేవుడు ఏమన్నాడు? దేవుడు నీతో మాట్లాడితే మేలన్నాడు. ఒక భక్తుడు ఏమన్నాడండి? ఆయన నాతో మాట్లాడబోతారు, నిద్రే పట్టదు అంటాడు ఆయన. ఏ సమయ అవునా? నీవు మాట్లాడని రోజునా నాకు నిద్ర కరువాయేమి, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిద్ర కరువాయేమి. అంటే ఆయన మాట్లాడిన రోజు నీకు ఏముండేదంట? నిద్ర పట్టేది కదండి. అంచేత ఈ రోజున మనం కూడా అన్నారు, నువ్వని కలిగి ఉండాలి. ఆయన నాతో మాట్లాడితేనే తప్ప నేనేమీ చేయలేదు అన్నట్టు ఇందులోకి రావాలి. ప్రభు నాతో మాట్లాడినాయి, నన్ను బలపరిచినాయి, నీ శక్తితో నింపినాయి. ప్రభుని మనం అడగాలి, అడిగి ఆయనతో మనం మాట్లాడాలని మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడు. నువ్వు ఆయనతో మాట్లాడవు ఇప్పటి వరకు. అలాగా ప్రార్థన చేసి ప్రభు ఇది కాదు అది కాదు నువ్వు అడిగావు. ఇప్పుడు ప్రభు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. అంచేత ముందు మనం ఆయనతో మాట్లాడితే తర్వాత ఆయన మనతో మాట్లాడే దేవుడు. అంచేత ఎవరితో మాట్లాడతాడు ఈయన? ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 5వ మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చదువుకొని ముగింపు చేసుకున్నాం. కానీ 5వ మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం. దేవుని మాట వింటే అని ఉంటుందండి. వారికిని వారి సంతానమునకును వారి సంతానమునకును నిత్యముగా క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనస్సు వారికి ఉండిన ఎడల వారికి ఎంత మేలు. నేను దేవా వాక్యాన్ని బోధిస్తాను, నా మాట వాళ్ళు వింటున్నారు, విని దాని ప్రకారంగా అనుసరించి నా మార్గాలలో వాళ్ళు నడిస్తే వాళ్ళ కుటుంబాలకు ఎంత మేలు. మరి ఈ రోజుని మనం వింటూ ఉన్నాం, అనుసరిస్తున్నామా? అనుసరించట్లేదా? అనుసరిస్తేనే మనకి మేలులు జరగట్లేదా? ఆయన మాట విని అనుసరించుతున్నామా? అనుసరించట్లేదా? ఆయన మాట విని దాని ప్రకారంగా నడిస్తే కనుక వాడికి ఎంత మేలు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజుని మనం వినటం ద్వారా, విన్నదాన్ని అనుసరించడం ద్వారా మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలే జరుగుతుంది కానీ కీడు మాత్రము జరగదు. అంటే నీ కుటుంబంలో నీవు నెమ్మది కలిగి ఉంటావు, సంతోషంగా ఉంటావు, దేవునితో సాంగత్యం చేయగలుగుతావు. అప్పుడు నీకు లోక సంబంధమైన స్నేహము నీకు ఎలా ఉంటుందంటే వైరం కింద ఉంటుంది. అంటే లోకస్తులతో సహవాసం చేయాలంటే ఎలా ఉంటుందంట? గొంగళ గురువు బాగినట్టు ఉంటుంది. కొంతమంది కూడా మాట్లాడుతూ ఉంటారు పంపు కదండి, మాట్లాడితే పంపు వస్తుంది. కారణం ఏంటంటే ఆడ పద్ధతులు మనకి నచ్చవు. ఇంకేంటంటే వినయ విధేయతలతో మాదిరిగా ప్రభు సన్నిధిలో ఆయనతో సాంగత్యాన్ని కలిగి ఉండాలని మనం కోరుకుంటాం. వాళ్ళేమో బజారుగా ఉండాలని వాళ్ళు చేసుకుంటాం. అందుచేత మన యొక్క లక్షణాలు ఏమిటంటే, మీరు నా మాట విన్న దానిని అనుసరించుంటే మీకు ఎంత మేలు కదా. మీకు అయ్యో నేను చెప్పిందంటే ఎంత మేలు జరుగురు, అయ్యో నేను చెప్పిందంటే నీ ఎంత చక్కగా ఉందో, ఆ రోజు నేను చెప్పింది అందదు కాబట్టి కదా ఈ రోజు నీకు పరిస్థితి ఎలా వచ్చింది అది మన పిల్లలు మనం కూడా ఒకసారి అంటూ ఉంటాం. మనం అలాగే దేవుడి పిల్లల మీద మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంట, విన్న దానిని నువ్వు అనుసరించి నా మార్గంలో నడిస్తే ఈ రోజు నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఎంత మేలు జరిగి ఉండేది. ఈ రోజు నీ పిల్లలకి మీరుందా, నీ పిల్లలకి మీరుందా? ఈ రోజు నువ్వు మీరు అనిపిస్తున్నావా? ఈ రోజు సంతోషం కలిగి ఉండగలుగుతున్నావా? నెమ్మది కలిగి ఉండగలుగుతున్నావా? ఇల్లు కట్టుకుంటాకి ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, బంధుబలం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. కానీ నీ కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ నీ హృదయంలో నిన్ను తొలిచేస్తా ఉంది. కారణం దేవునికి నీకు సరైనటువంటి సత్సంబంధం లేనందువలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా లేదా మాట? ద్వితీయోపదేశకాండం 5:29. అది ఎవరికి? వారికి అనగా నీకును నీ సంతానానికి నిత్యము క్షేమము కలిగేట్టు. నీ మాత్రమే కాదు, నీ కొడుకుని పుట్టిన పిల్లలు కూడా క్షేమంగా ఉండాలి. ఇవాళ నీ కూతురు అత్తవారింటి కూడా ఉందా, ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి. ఇవాళ నీ కొడుకు కోళ్ళు ఎక్కడో ఉన్నారా, వాళ్ళు క్షేమంగా ఉండాలి. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే దానికి పునాది ఎవరు? నువ్వు, నేనే. ఇంటికి యజమానురాలే, ఇంటికి యజమానుడే. విత్తనం లేకుండా మొక్క లేదు, మొక్క లేకుండా అమ్మా
మొక్క లేకుండా కాయ లేదు. పువ్వు అయినా కాయ అయినా ఆ కాయ కాస్తేనే కడుపు నిండింది. అంతేనంటారా? అదనమాట. అలాగే విత్తనం నువ్వై ఉన్నావు, నీ కుటుంబానికి విత్తనమే నీవు అని చెప్పి దేవుడు అంటున్నాడు. నీవైనా, నీ పిల్లలైనా, నీ పిల్లల పిల్లలైనా, నీ తదనంతరం అందరూ కూడా నెమ్మది కలిగి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే నీకు సమాధానం ఎక్కడే, ఎవరితో సమాధానం కలిగి ఉంటే, ఎవరితో సాంగత్యం చేస్తే, నీవు మార్గము ఏది విశాలమైన మార్గంలో విడిచిపెట్టి ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశిస్తే కనుక నీవు, నీ కుటుంబము, నీ పిల్లలందరూ కూడా ఎలా ఉండాలన్నాడు దేవుడు. చదువు ఎలా ఉంటారన్నాడు? నిత్యము కూడా ఎలా ఉంటారంట? క్షేమంగా ఉంటారండి. నిత్యము, ఒకరోజు కాదు. నాడు సంక్రాంతికో, లేదా క్రిస్మస్కో, అది ఈస్టర్ పండుగకో, లేదా దీపావళికో, 20 అంటలేదు. ఇక్కడ ఎప్పుడు ఉంటుంది సంతోషం? నిత్యము సంతోషంగా ఉండాలన్నాడు దేవుడు. నువ్వు నిత్యము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి సంతోషం ఈరోజు నువ్వు అనుభవించగలుగుతున్నావా? నిత్యము నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబంలో నిత్యము సంతోషం ఉండేవాళ్ళు కూడా ఆడ సంతోషాన్ని కూడా నువ్వు ఏం చేస్తావు? వాడు చేసేస్తావు. అంటే సేదే నేర్పు అంత ఉందని చెప్పి మొత్తం ఈ దేంట్లోనే పంటదని కూడా ఉండిన దాంట్లో ఏమవుతుంది? అది అక్కడ వంట చేసాడంటండి. వంట చేసి మధ్యలో మార్గమధ్యలో మందు బేవ వచ్చిందంటాడు. మందు బేవ వచ్చి చేసాడంటే ఆ వంటలకు పిలిచిన దగ్గరికి వెళ్ళి నాకు ఒక 500 అమ్మన్నాడు. డబ్బు ఇచ్చింది అనుకుంటే వెనకాలేసింది, ముందేసింది, వెనకాలేసి వంటలన్నీ నాశనం చేస్తే వచ్చిన వాళ్ళు అందరూ నేను వచ్చేందుకు తినాలి. అలా కాదు రాబోయే వంటలు పూర్తి అయిపోతుంది, డబ్బులు నీకు ఇచ్చేదాన్ని 4 రూపాయలు ఎగట్టే ఇస్తానంటే కోపం వచ్చేసాడు. 1 లీటర్ కిరణాలు అట్టుకెళ్ళి దాంట్లో పోసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. భోజనాలు ఇంకా అవ్వలేదు. వంటలు చేసాడు. ఏం చేశాడు? అడిగినందుకు మొందుగా 500 అడిగితే ఎవరందుకు ఏం చేయడం? మొత్తం సాంబార్లో వేసాడు, దీంట్లో వేసాడు, మొత్తం కిరణాలు డబ్బులు వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ దాని ఆట కాళ్ళు కూడా పట్టుకుని బతువాడికి అందుకు దాని ఇంట్లో మాత్రం పడుకున్నాడు. ఇక్కడ తిన్నారో చచ్చారో అని ఎవరు తెలియదు. కానీ తెల్లవారులు ఏమొచ్చింది అసలు అది ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా పాకిపోయింది. ఒక దూరమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా అంతా పాకిపోయింది. కారణం అని అంటారా? కొన్నిసార్లు చేదైంది ఏదంటే అందులో పంటదారుడు మొత్తం అంతా ఏమైపోద్దా? నాశనం అయిపోద్ది. బాగా అర్థం చేసుకోండి. అలాగే కుటుంబంలో ఎవడో ఒకడు ఉన్నారంటే కుటుంబం అంతా ఏమైపోద్ది? గందరగోళం అయిపోద్దండి. అంచేతాను మనం దేవుడి పిల్లలం కాబట్టి మనం ఏం చేయాలంటే మనమే కొంచెం మెరుగుగా అరుపుగా ఉండి వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. మనకు తగ్గట్టుగా వాళ్ళు నడుచుకోరు. అవునా? నడుచుకుంటారంటారా? నడుచుకుంటారండి? నడుచుకోరు. దేవుడు నమ్మకం భయభక్తులు ఉన్నవాడి జీవితం ఒక రకంగా ఉంటుంది. బయట లోపల తిరిగి కంటకులు కుంటకులు తాగుబడి పద్ధతే ఒక రకంగా ఉంటుంది. ఇది మానతమ్మ మరియమ్మ, వీళ్ళిద్దరు భార్య పడుతుంది. వాళ్ళిద్దరు అప్పజల్లు అనుకోండి, వీళ్ళిద్దరు భార్య పడుతుంది. అంటే ఒకళ్ళు నమ్ముకుంటారు, ఒకళ్ళు నమ్ముకోలేడు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు మనమే కొంత తగ్గించి ముందుకి సాగిపోవాలి తప్ప నువ్వెంతంటే కుటుంబం ఏమైపోతే రోడ్డు పడిపోతుంది, గందరగోళం అయిపోతుంది, నలుగురిలోకి అయిపోతాం. అందుచేత మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుని మనము అనేకుల వరకు మనం ఏమై ఉండాలంట? సాక్షిమై ఉండాలి. మీరు ఏం చెప్పారు ఇంతకుముందు? సాక్షి అని చెప్పారు. అలాగే ఇప్పుడు మనం సాక్షులుగా ఉండాలంటే మన మనస్సాక్షి కూడా మనం గర్తించుకోవాలి. మనం చేసేది మంచిగా చెడ్డ మనకు తెలియదా? అవునే కదంటారు. మనం తప్పు చేస్తున్నాను, మన మనస్సాక్షి గర్తించదా లేదు వారికి? మనం పలానా విషయంలో మనం తప్పు చేసాం, పలానా విషయంలో మనం నోరు చేయాలి, పలానా విషయంలో మనం గప్పుకునేలాగా తిట్టే వాళ్ళ చేసేవాళ్ళు మనసు బాధ కలుగుతుంది. కానీ బాధ కలిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎండ ఒప్పుకుని విడిచిపెట్టేది అడుగుతూ క్లియర్ అయిపోతుంది. కానీ సాధారణ ఏం చేస్తాడు? ఒప్పుకోవటానికి ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. తప్పు చేసిన మంది తప్పని తెలుసున్నప్పుడు కూడా ఒప్పుకుని విడిచిపెట్టే పరిస్థితి రాలేదు. దాన్ని కప్పించుకుంటారు, ఇంకో 4 తప్పులైనా చేయడానికి ఇష్టపడతా ఉంటారు తప్ప దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడినందువలన ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందుతామని దేవుడు చెప్తున్నాడు. ఆ కనికరాన్ని పొందకుండా సాధారణ ఏం చేస్తాడంట? ఒక అడ్డుపడి చేస్తాడు అనుకుంటాడు. మన జీవితాలు ఎదుగుబడి లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఈరోజు సమాధానం, శాంతి, నెమ్మది లేకుండా ఉండవలసినటువంటి రీతిలో ఉండవలసిన మన కుటుంబాలు అలా ఉండకుండా ఏం చేస్తాడంటే మార్గాన్ని పక్కకే తొలగించేస్తాడు. ఎందుకని ఈ రోజున అనేకులు విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నారు, విచ్చలవిడమైన జీవితాన్ని కోరుకుంటున్నారు, సంక్షిప్తమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని అనేకులు కోరుకుంటున్నారంటే ఈరోజు కోరుకోవట్లా. భక్తిలో ఎదగాలంటే కొంత బాధ అనిపిస్తుంది, ఇరిగ్గా ఉంటుంది భక్తి మార్గం. అదే విశాలమైన మార్గం, తిను, తాగు, సుఖించు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. అవునండి, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. చదువుకునే పిల్లలు కూడా ఇప్పుడు చెప్పుకుంటే విన్నారంటారా? విన్నారా? దొంగళ్ళ చూస్తున్నారు కొంతమంది. చదువుకునే వాళ్ళే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రులు మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకు చెప్తారు, ఎందుకు తిడతారు, ఎందుకు కొడతారు? వాళ్ళు నువ్వు చక్కగా మంచిగా ఉండాలని చెప్తారు.
ఇప్పుడు ఈ మధ్యలో వీడు ఎవరో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు ఏంటికి ఫోన్ ట్యాబ్లు ఇచ్చారండి. ట్యాబ్లు ఉన్నాయి, అక్కడక్కడ చూస్తున్నాం. దీన్ని డిలీట్ చేసేసి ఏదో పెట్టుకుని ఏదో వేస్తారు పంపిస్తారని రాత్రులు ఏం చేస్తారంటే దుప్పళ్ళు మూసిపెట్టుకుని ఆ దుప్పటి లోపల ఈ ట్యాబ్లు చూస్తుంటారు. ఏం చూస్తారో తెలియదు. అర్ధరేతర దాకా సగరేతర దాకా ట్యాబ్లు చూస్తారే కూర్చుంటారు. పొద్దున్న లేకరండి మొదలు ఎలా ఉంటారు, భయంకరంగా ఉంటారండి. దెయ్యం మోకాలు వేసుకుని టైంకాయ మీద తింటే ఏం కొడుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటారు తప్ప టైం దాటి తిన్నవాడు టైం దాటి కొడుతున్నవాడు దెయ్యంలాగా ఉంటారండి. ఫోను అర్జెంతులో ఈ చెయ్యిలో పెట్టుకుని ఇల్లు అంటే అంటే ఎంత నిమ్మకం అయిపోయి ఫోన్లు చూడండి. చాలామంది 100కి 60 మంది పిల్లలు ఈ రకంగానే తయారైపోయాడు, నాశనం అయిపోతున్నాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. అలాంటి వాడు చాలా ప్రమాదకరమైన ఆడు చెప్పింది వ్యాపారం కూడా నా పెద్దలు చెప్తున్నాళ్ళ వినరు. వాళ్ళ మెంటాలిటీ అలా మారిపోద్ది అనమాట. సైతం అలా వాడుకుంటున్నాడు పిల్లలను. అంచేది మన పిల్లల్ని, మీ పిల్లలైనా మా పిల్లలైనా ఆడపిల్లైనా చాలా జాగ్రత్తగా మనం చూసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇదివరకు పెళ్లి చేయడానికి 30 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నమ్మకం ఉండేవారు ఆడపిల్లలు ఉన్నారనుకుంటున్నారు మీరు. ఏముండట్లా ఏమైనా గొడుగులు చిన్న సమస్యలు, పిల్లలను బట్టి సమస్యలు, అప్పులు బట్టి సమస్యలు, అనారోగ్యాలు బట్టి సమస్యలు, ప్రతి కుటుంబంతో వేసిన ఈ మధ్యరాత్రి వరకు ఏదో ఒక సమస్య. కొన్ని ఏదో కానీ కాదు తోడు మీద తెచ్చి వండి తినేది పడుకుందంటే నిద్ర పట్టి ఆడతాం. ఇటు పడితే అటు పడుకుంటే ఇటు పడుకుంటే అటు నిద్ర అట్టదని పడుకున్నా చాలా చేయబోతుంది. కారణం ఏంటి? మనసు ప్రశాంతంగా ఉంటే పడుకోవడమే నిద్ర ఎట్టేస్తుంది. ఏమంటారు మీరు? మనసు ప్రశాంతత లేదు. ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు. తెల్లారి పట్టిన ఏ అప్లోడ్ అవుతాడో అంటే తెల్లారిపోతే ఏం జరుగుతుందో, ఇప్పుడు కుటుంబాల పరిస్థితులు దేశంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అగమ్యమైనటువంటి పరిస్థితి. మనిషి హృదయం అవుతుందంటే గడగడ 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 ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి ఈరోజు లోపల మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి నెమ్మది లేదు, సంతోషం లేదు, సంతోషం ఆనందం లేదు. ఒకవేళ ఎవరైనా నవ్వుతున్నారు అనుకుంటుంది అశాశ్వతమైనటువంటి ఆనందమైన శాశ్వతమైనటువంటి సంతోషం మాత్రం కాదండి. దేవునికి స్తోత్రం. అదే ఓ రోజు నేను ఒక డాక్టర్ గారు, మానసిక డాక్టర్ గారు ఒక ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడంట. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి రాగాను ఆయన మనశ్శాంతి లాగా 2-3 సార్లు ఊళ్ళో సర్కస్ చేస్తుంటే సర్కస్ చూడటానికి వెళ్ళాడంట. సినిమాలో చూసినా సర్కస్ చూసినా బ్యాంకు షాపుడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్తారు, ఈ టైంలో వెళ్తారు? మనసు ప్రశాంతత లేనప్పుడు. అర్థమైందండి. ఇంట్లో భార్య లేకమ్మనుకోండి, భర్త ఏం చేస్తాడు? ప్రతి చోరు భరించలేక శుభ్రంగా 500-600 పట్టు జేబు వేసుకుని వెళ్ళిపోయి 3 రోజులు మంది వేసుకు వచ్చి మేకుండా పడుకుంటాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు లేకపోయినందుకు గొడవ అయిపోతుంది. లేదు కాంపౌండ్ పడుకుంటుంటాను మీకు ఆ విధంగా ఓ రకంగా తోస్తాడు. ఈ విధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనసు ప్రశాంతత లేదు. సర్కస్ చూడటానికి వెళ్ళాడు, వచ్చాడు, ప్రశాంతంగా ఉన్నాడు. మళ్ళీ కాదు డాక్టర్ గారు మంచం ఇంకొకటి ఎవరు వచ్చాడండి. వీళ్ళగా వచ్చాడు. వీళ్ళగా వచ్చి ఆ డాక్టర్ దగ్గర వచ్చి, అయ్యా పొద్దున కదా అంత బాగానే ఉంటుంది, రాత్రి కానీ ఎత్తుని పడుకుంటే నిద్ర పట్టట్లేదయ్యా, ఆ దరిద్రంలో ఈ దరిద్రంలో కంటికి నిద్ర పట్టలేదు, మనసు ప్రశాంతత లేదయ్యా, నెమ్మది లేదయ్యా అని చెప్పి ఆడు అన్నాడంట. ఆ వచ్చిన డాక్టర్ అన్నాడంట, అయ్యా మొదట నాకు కూడా అదిలా ఉండేది, మన ఊళ్ళు సర్కస్ చేస్తున్నారు కదా, సర్కస్ చూశాను, ఆ సర్కస్లో జోకర్ కూడా ఒకడు కొట్టాడు, ఆడు చేసే విన్యాసాలకి నేను బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నాను అన్నాడంట. అప్పుడు ఆ వచ్చాడు అన్నాడంట, ఆ పొట్టోడిని ఆ విన్యాసాలు చేసినాడు నేనేనయ్యా, నాకే మనశ్శాంతి లేదు, మీ అందరినీ నవ్వుతున్నాను కానీ నాకు మనసులో మాత్రం సంతోషం లేదని డాక్టర్తో చెప్పాడంట పొట్టోడు. మీకేమర్థమైనట్టు ఇందులో చాలామంది సంతోషంగా ఉన్నట్టు కనపడతారు కానీ అలా వస్తే కూడా ఏం పర్లేదన్నా, అలా వస్తే వెళ్ళిపోతాయి నువ్వేమనుకో అని చెప్తూ ఉంటుంది కానీ అదరులకి ఈ మనసులోనే అన్నీ ఉంటాయి, అందులో అనుమానం ఏమి లేదు. అంచేత ఆడ పర్లేదని నా మీద అని చెప్పి మీరు ఎవరు అనుకోకండి. అలాగా ఆడ నా మీద పర్వాలేదని ఎవరు అనుకోవద్దు. ఎవరికాళ్ళు మంచిగా ఎవరికాళ్ళు చెట్టడం ఏం కాదు. కొన్ని పరిస్థితులను బట్టి అందరికీ కూడా బాధలు అనేటువంటి ప్రతి ఒక్కరు పాత్రలు ఉన్నాయి, పాత్రలు అనుకున్నాయి, మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి. అందరికి సమస్యలు లేనటువంటి వాళ్ళు లోకంలో ఎవరూ లేరు. మన అందరి సమస్యలకి సమాధానం కావాలంటే ఒకే ఒకటి, మన పిల్లలు నెమ్మదిగా ఉండాలంటే మన సహవాసం దేవునితోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ముగిస్తాను. మళ్ళీ మొట్టమొదటి ఒక మాట మరి ఒక్కోసారి చూసుకుంటూ వచ్చేద్దాం. మొట్టమొదటి మాట ఏంటన్నది, మొట్టమొదటి మాట ఏంటి చూడండి, ఏంటది? పురాతన మార్గంలను గురించి విచారించి మేలుకొలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకున్న దేని గురించి? నెమ్మది గురించే కదండి. ఇప్పుడు మనకి ఏది కొరమైంది లోకంలో దాని గురించే మనం మాట్లాడుకున్నాం. 5 సబ్జెక్టులు. అంచేత మనం నెమ్మది కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం,
ఎవరితో ఉంటే? దేవునితో సహవాసం కలిగి ఉంటే. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి, దేవునితో మనము సమాధానం కలిగి ఉండాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే, మనం నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ మార్గం మేలుకరమైందో ఏది మేలుకరమైంది కాదో గుర్తించి దాని ప్రకారంగా దేవుని మార్గంలో నడాలి. అంతేకాని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ముహూర్తాల కోసమో లేకపోతే ఇంట్లో ఏదైనా రోగం వస్తే తాళ్ళు కోసం వెళ్ళేవాళ్ళు తాడు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలంటే తాడుతో పాటు సైతాన్ని వచ్చి ఇంట్లో ఉంటుంది. ఖచ్చితంగా అనుమానం ఏమీ లేదు. తాడుతోనే వస్తుంది సైతాన్ని. ఎక్కడి నుంచి వస్తుంది? సైతాన్ని నువ్వు ఆహ్వానిస్తేనే వస్తుంది, అంతే తప్ప దాని అంతటా అది రాదు. నువ్వు చోటిస్తేనే నీ ఇంటికి వస్తుంది తప్ప చూడకపోతే వస్తుంది వస్తుందా? రాదు. చాలామంది ఏం చేస్తారు? సాతాను చోటు ఇస్తూ ఉంటాం, మనమే అనుకోకూడదు ఇస్తూ ఉంటాం, వచ్చి మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటాం. అలా మన సాతాను చోటు ఇవ్వకుండా మన సహవాసం వెళ్ళినప్పుడు కూడా మంచి మార్గం ఏదో చెడ్డ మార్గం ఏదో అన్నీ ఒకటే మార్గాలని మనం అనుకోకూడదు. అందరూ ఒకటే బోధనలు అనుకోకూడదు, అందరూ ఒకటే విశ్వాసాలు అనుకోకూడదు, అన్ని మందిరాలు అన్ని దేవాలయాలు ఒకటే అనుకోకూడదు. ఏది మేలుకరమైంది ఏది మేలుకరమైంది కాదు గ్రహించి దాంట్లో మనం జాగ్రత్తలు ఆశీర్వసి నడితే కనుక మన జీవితాలు ఏముంటాయి? ఎప్పుడు నెమ్మది కలిగి ఉంటాం. మనం నెమ్మది కలిగి ఉంటాం, భర్త నెమ్మది కలిగి ఉంటాడు, పిల్లలు నెమ్మది కలిగి ఉంటారు, ఇరుగురు వాడు నెమ్మదిగా మనం సమాధానం కలిగి ఉండగలుగుతాం. ఎవరితో సహవాసం చేస్తేనే? దేవునితో సహవాసం చేస్తే. అంతేగాని చేస్తే మనం ఏం చేయాలంటే ఎప్పుడు ప్రార్థన ఉన్నా మన ప్రార్థన వస్తే ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? దేవుడు చేస్తున్నట్ట, ప్రేమ కుమార్తో సహవాసం చేస్తున్నట్ట? చెప్పడం మీరు అందరూ ఎవరితోటి? మనం ఎక్కడగా ప్రార్థన జరిగిందో మన ప్రార్థనకు వచ్చేవాళ్ళకండి ఎవరితో సహవాసం మందే? దేవుడితో సహవాసం. అదనమాట. మనం ఆ సహవాసం ఏమైపోతున్నాం? ఇప్పుడు ఏమైపోతున్నామా? దూరం అయిపోతున్నాం. రాకపోవడం దూరం అయిపోతున్నాం. దూరం ఏమైపోతుంది? ఇప్పుడు మనకి మనసు ప్రశాంతత లేకుండా పోతుంది కదా. అయ్యో దేవుని మందిరంకి వెళ్ళేది కాదు, మందిరం కలిసి ఏదైనా వాక్యం విను, నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు అనిపించదు? ఎలా రోజు ఇంట్లో ఉన్నప్పుడు అనిపించదు. వచ్చేవారికి మనసు ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అనేక కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. మీతో కూడా మేము కూడా అనేక కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. అంచేత మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? సాతానుతో కాకుండా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. యోగు దేవునితో సహవాసం చేశాడు కాబట్టి అన్ని బాధలు వచ్చినా తట్టుకోగలిగాడు. ఈ రోజు మనకు బాధలు వస్తే తట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే యోగు వల్ల మనం దేవునితో సహవాసం కరెక్ట్గా చేయలేనందువల్లనే మనం బాధ తట్టుకోలేకపోతున్నాం. మన బాధ తట్టుకుని ముందుకు వెళ్ళాలంటే మన సహవాసం మనుషులతో కాక దేవునితో కలిగి ఉందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నము ఇక్కడ కూడిన మనందరికీ, అలాగే ఎందరైతే ఆయనతో సాంగత్యం చేయడానికి ఇష్టపడి ఆయన చెప్పిన మాట ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నారు అట్టి కుటుంబాలందరికీ కూడా దేవుడు సంపూర్ణంగా ఏమి ఇస్తాడన్నా? సమాధానం కలగజేయను గాక, నెమ్మదిని కలగజేయను గాక. ఆమె దేవుడు మనందరికీ కూడా సంతోషము, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించిన కుటుంబాలని ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైన ఆనందంతో ఆయన రాకడ వరకు నడిపించింది కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచండి, పిల్లలు వంచండి. పరిశుద్ధమను నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సంతానంలో ప్రభా 5 మాటలు మేము ఉన్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. మార్గాలలో మీరు నిలిచి చూడండి అంటున్నావు నాయన. ఏది మేలుకరమైందో ఏది మేలుకరమైంది కాదో ప్రభా నీవు మాకు ఇచ్చిన సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. మనకి ఇదిగో ఇరిమియా గ్రంథం 6:16 ప్రకారంగా మేము ఏది మేలుకరమైనదో దాని వల్ల వెంబడించడానికి నీ కృపను మాకు తోడే ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా నీతో సహవాసం చేశాడు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా పట్టుకోగలిగాడు ప్రభా. అలాగే ఈ లోపల మాకు ఎదురయ్యేటువంటి సమస్యల నుండి విడుదల పొందాలంటే యోగుని చూసి ఆయన మేము కూడా నీతో సహవాసం కలిగి ఉండాలని చదివించావు నాయన. మా జీవితంలో ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాము. సహవాసం చేస్తే ఏం జరుగుద్దో తండ్రి ఈ రోజు మాకు కొన్ని విషయాలు మాతో మాట్లాడేవయ్యా నీకు వందనాలు. ఎవరైతే నీ ఎడల భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడుస్తారో వారి రెక్కల కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను. వారి రెక్కల కష్టం వాళ్ళు కడుపు నిండా తింటారని సెలవిస్తున్నావు నాయన. ఈ రోజు కష్టపడుతున్నావు, శాంటుడుతున్నావు. ఉదయం నుండి మధ్యరాత్రి వరకు నేను ఎంతో బాధపడి సంపాదించున్నారు కానీ ప్రభా మా జీవితాల్లో కష్టార్జితం అంతా చిల్లి సంచులో వేసినట్టే బయటికి పోతుంది నాయన. దయచేసి ఇదిగో ప్రభా నీ ఎడల భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడిచేటువంటి గొప్ప ధన్యత మాకందరికీ దయచేయమన్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. ఈ యొక్క నాయనా నీకు వందనాలు నాయన. యోబు గ్రంథం 11:5 ప్రకారంగా ప్రభువా దేవా నీవు నాతో మాట్లాడితే నాకు మేలు జరుగుతుందని ప్రభా నీవు సెలవిచ్చావు ప్రభా. నీవు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను నాయన.
నీ మాట నన్ను బ్రతికించేది నాయన. నీ మాట మాకు నెమ్మదినిచ్చేది, నీ మాట మాకు సంతోషాన్ని ఇచ్చేది కనుక మీ నెమ్మది కలిగి మేము ఉండాలి అంటే నీ మాట విన్న దానిని అనుసరించిన ఆయన దాని ప్రకారంగా నీవు నడిచినట్లయితే నీ పిల్లలందరూ కూడా ఎంతో నెమ్మది కలిగి నీకు లోగిట్లో నెమ్మదిగా ఉంటారని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన దేవుడు నాయన. దేవానికి స్తోత్రములు నాయన. దేవుని మాట వింటే అయ్యో మీరు నా మాట వినిన ఎడల మీకు ఎంత గొప్ప భాగ్యమైండేది. అయ్యో నా మాట వినిన ఎడల మీకు ఎంత మేలు జరిగేది. ఈరోజు వింటున్నారు కానీ విన్న దానిని అనుసరించడం వలనే కదా ఈరోజు మేలుకి ప్రతిగా కీడును అనుభవిస్తూ ఉన్నారు. నెమ్మదికి బదులుగా మీరు కలవరాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, నా రక్షకుడా, విమోచకుడు అయిన దేవ, నీ మాట విని ప్రభువా వాటి ప్రకారంగా చేసి ముందుకు నడవటానికి మేమును మా పిల్లలు ఎల్లప్పుడూ కూడా నాయన ఇదిగో తండ్రి సమాధానం కలిగి ఉండినట్లు, నెమ్మది కలిగి ఉండినట్లుగా, నెమ్మది లేని ఈ రోజుల్లో ప్రభా నెమ్మది కోసం మనుషులు ఏవేవో చేస్తూ ఉన్నారు నాయన. ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నారు తండ్రి. ఎక్కడ తిరిగినా ఏవేవో చేసినా, ఎన్ని యాగాదులు చేసినా, ఎన్ని నదీ స్నానాలు చేసినా ప్రభా, ఎన్ని ముహూర్తాలు చూసినా, ఎన్ని తాళ్ళు కట్టించుకున్నా ప్రభా మా బ్రతుకుల్లో నెమ్మది లేదు నాయన. సంతోషం లేదు, తరుగుతూ ఉంది సాతాను తండ్రి. తరవబడుతున్న హృదయాలను విడిపించిన తండ్రి కుటుంబాలలో పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని మాకును మా పిల్లలకని నెమ్మది, సమాధానము, శాంతిని, సమృద్ధిని దయచేసి దాని లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా ప్రభా మాకు సంతోషం అనేటువంటిది లేకపోతే, నెమ్మది లేకపోతే ప్రభా ఉన్నదంత వ్యర్థమేనాయన. అవును, మీరు నెమ్మది కలిగి ఉంటే గ్లాసుడు మంచినీళ్ళు తాగి సంతోషంగా ఉండగలుగుతారని సెలవిస్తున్నావు నాయన. అలాంటి జీవితాలు మాకు దయచేయండి. నీతో సాంగత్యమే కదా ప్రభా, నీతో సాంగత్యానికి మేము దూరంగా ఉండక నాయన. మరి చాలామంది జీవితాల్లో ప్రభా సాంగత్యానికి దూరంగా ఉంటున్నారయ్యా, ప్రార్థనలకు దూరంగా ఉంటున్నారయ్యా. వాళ్ళకి ఏమైతే ఆటంకాలుగా ఉన్నాయో, అడ్డుబండ్లుగా ఉన్నాయో తండ్రి, అడ్డులను ఆటంకాలు తొలగించినైనా ఎక్కడ ప్రార్థన మేమందరం కలిసినైనా ఒకచోట కూడుకొని నాయన నీతో సహవాసం కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడ ప్రార్థన జరిగినా మనుషులను చూడక నా తండ్రి నీతో సహవాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఇదిగో తండ్రి కేవలము 30 వెండి నాణాల కోసం నాయన నీతో ఉన్న మంచి సహవాసాన్ని కోల్పోయాడు తండ్రి యోధ. ఈ రోజున అనేకులు ప్రభా క్షణికమైన ధనం కోసము, క్షణికమైన పనుల కోసం ప్రభా ఎంతలో ఉన్న అంతలో మాయమైపోయేటువంటి ఊపిరి వంటి బుడగలాంటి ఈ జీవితాల కోసం ఆయన శాశ్వతమైన సాంగత్యాన్ని ఎంతోమంది పాడు చేసుకుంటున్నారు నాయన. ఈ మనసులో నాయన ఈ మాట నొప్పించినప్పటికీ తండ్రి ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిజమే నేను యేసయ్యతో సహవాసం చేయట్లేదు, అయ్యో యేసయ్యతో సాంగత్యం చేసి ఉంటే నా ఆరోగ్యం బాగుండేది, అయ్యో నా పనులన్నీ నా బిడ్డలందరూ బాగుండేవారు, నా కుటుంబం ఈ రోజుని నెమ్మది కలిగి ఉండేది. నేను అనేకమైన విషయాలు తప్పిపోతున్నందువలన ఈ రోజుని వింటున్నాను కానీ చేయని పోగొట్టడం అందులో నా కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది. ఈ రోజుని భార్య భర్తల భయాన్ని నెమ్మది లేదు, భార్య పిల్లల భయాన్ని సమ్మతి లేదు, ఆ నెమ్మది లేదు. అలాగే తోబుట్టుల భయాన్ని సమాధానం లేదు. ఎక్కడ చూసినా నెమ్మది లేని జీవితాలు, కలవరాలతో నింపబడిన జీవితాలు నాయన. అంచేత మాలో ఉన్న సమస్తమైన సాతాను కలవరాలు తీసివేసి పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని మాకు అందరికీ దయచేయమని పుట్టి వారికి వచ్చిన మమ్మల్ని అందరినీ మిండైన దీవులతో పంపించండి. మళ్ళీ నీ రాకడ ఆలస్యమైతేనైనా మంగళవారం ఇదిగో తండ్రి 6వ వారం ప్రభా ప్రేమ కుమారి గారి ఇంట్లో కూడుకోవడానికి కృప దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి.